Once you come to gym, once you work out, once you look fit and how you look confident, that is the high. That is the ultimate high. As a doctor, I should not say that this, but I'm saying people should enjoy their life, like going to party or once in a week. It's fine. You're having some drink, 1 or 2 drinks is fine. But they should maintain proper sleep. You should work out on something whichever you are comfortable, like gym, gani, yoga, whatever, anything is fine. Yeah. సడన్ గా ఏంటి ఫిట్నెస్ ప్యాషన్, ఫిట్నెస్ అండ్ హెల్త్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవడం ఏంటి? After being a doctor, seeing so many patients in hospitals, we made a platform called Dr. Fitex, where doctors, professional trainers, food and nutritionists, and constant nutritional support. ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఎవరికి ఫిట్నెస్ అంటే ఏంటో తెలియదు. అందరం రెగ్యులర్ గా ఇంట్లో ఫుడ్ తినడం వెళ్ళడం అంతే. దేర్ ఆర్ నో మేజర్. For example, a person ki daily alcohol, if he's taking since 5 to 6 years, వాళ్ళు ఏం చేస్తారు, ఒకటే రోజు మారిపోవాలి. They should not do like that. There is some systematic way. Sudden గా there is no rapid results, shortcuts ఏం ఉండదు. So that we will take care of it. Physical activity should a part of your lifestyle. చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఆఫీస్కి వెళ్తున్నా, అది ఫిజికల్ యాక్టివిటీ. దట్ ఈస్ నాట్ ఫిజికల్ యాక్టివిటీ. యువర్ మజిల్ షుడ్ గెట్ సమ్ స్ట్రెయిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ అడల్ట్ మేల్ ఒక 60-70 కేసు ఉన్నవాడికి 150 to 200 grams ప్రోటీన్ కావాలి. కాబట్టి ఇప్పుడు యాప్స్ చేస్తేనే ఫ్లాట్ బెల్లీ వస్తుంది అన్న మైండ్ సెట్ లో ఉంటారు. సో అలా తెలియకుండా మన మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసి చాలా మంది ఇంజురీస్ చేసుకోవడం ఒకటి, మజిల్ లాస్ చేసుకోవడం ఒకటి. మజిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. స్టార్ట్ విత్ యోగా, స్టార్ట్ విత్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, స్టార్ట్ విత్ వాకింగ్. సడన్ గా నేను ప్రెగ్నెన్సీలో మజిల్ ట్రైనింగ్ చేస్తా అంటే మటుకు అవ్వదు. ఒక 2 years 3 years వరకు వెళ్ళి చూస్తే ఎవరైనా ఇన్ఫర్టైల్ కపుల్ వస్తే 100లో 90 మందికి సెమెన్ అనాలిసిస్ లో ఏదో ఒక అబ్నార్మల్ పారామీటర్ కనిపిస్తుంది. ఐ థింక్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం ఇస్ ద వర్స్ట్ థింగ్. లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బెటర్ నీ ఒపీనియన్ సెషన్? లైఫ్ స్టైల్ షుడ్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. సో ఈ మధ్య టీనేజర్స్ కానీ ఫీమేల్స్ కి PCOS గురించి దే హ్యావ్ సో మెనీ కన్సర్న్స్ కానీ అట్లాంటివి. సో వాళ్ళకి అదర్ దెన్ మెడికేషన్ మీరు ఏం సజెస్ట్ చేయదు తెలుసుకున్నారు? అసలు PCOD అనేది ఇట్స్ జస్ట్ అన్. అండ్ మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు వెయిట్ లాస్ గురించి కానీ మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఫస్ట్ ఎవరైనా జాయిన్ అప్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను 1 week లో ఎంత తగ్గుతా, 1 month లో ఎంత తగ్గుతా? దిస్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్ వి గెట్ ఎవ్రీ టైం. అంటే యాజ్ అ గైనకాలజిస్ట్ వాట్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ డు ఎన్కౌంటర్ ఈ ఫిట్నెస్ గురించి? అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్. హాయ్ గైస్. హాయ్. చాలా రోజుల నుంచి మనం మాట్లాడదాం అనుకుంటున్నాము హోల్ కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిట్నెస్. ఇప్పటికీ యూఆర్ ఫైనల్లీ ఇంటూ ఇట్. సో ఏంటి, చాలా రోజుల నుంచి సిన్స్ ఇయర్స్ మీరు నాకు తెలుసు, ఇంటర్న్షిప్ నుంచి తెలుసు. సడన్ గా ఏంటి ఫిట్నెస్ ప్యాషన్, ఫిట్నెస్ అండ్ హెల్త్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవడం ఏంటి? అంటే సిన్స్ 7 or 8 years వీఆర్ వర్కింగ్ అవుట్, వీఆర్ ఇంటూ దిస్ వర్కౌట్ థింగ్, హెల్త్ రిలేటెడ్ థింగ్. అప్పటి నుంచి ప్యాషనేట్ ఉండే. ఆఫ్టర్ బీయింగ్ ఏ డాక్టర్, సీయింగ్ సో మెనీ పేషెంట్స్ ఇన్ హాస్పిటల్స్, మనం ట్రీట్ చేస్తూ కానీ వాళ్ళని ఆపరేషన్స్కి చూస్తూ కానీ దే ఆర్ ల్యాకింగ్ దట్ సపోర్ట్. సో వీ వాంట్ టు గైడ్. There are some diseases which can be cured, which can be prevented. Prevent చేయొచ్చు, లైక్ hypertensive కానీ లైక్ diabetes కానీ endocrine issues కానీ. If you work out, there are few options. సో చాలా మందికి ఏం చేయాలో తెలియక టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. సో వీ మేడ్ ఎ ప్లాట్ఫామ్ కాల్ డాక్టర్ ఫిటెక్స్, వేర్ డాక్టర్స్, ప్రొఫెషనల్ ట్రైనర్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషనిస్ట్ అండ్ కాన్స్టాంట్ న్యూట్రిషనల్ సపోర్ట్. అండ్ ఇదంతా మానిటర్ చేయడానికి ఒక టీమ్, కస్టమైజ్డ్, ఇండివిజువలైజ్డ్ టీమ్. పిక్చర్ కూడా ఉంటుంది దాంట్లో. యువర్ బ్లడ్ ఎవ్రీథింగ్, everything investigations will be get done before. చాలా ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఎవరికి ఫిట్నెస్ అంటే ఏంటో తెలియదు. అందరం రెగ్యులర్ గా హెల్దీ ఇంట్లో ఫుడ్ తినడం వెళ్ళడం అంతే. దెర్ ఆర్ నో మేజర్ కన్సర్న్స్ అబౌట్ హెల్త్, ఫిట్నెస్. ఇప్పుడు చాలా లైఫ్ స్టైల్ కోచ్, వెల్నెస్ కోచ్, ట్రైనర్స్ వీళ్ళందరూ ఎక్కువైపోయారు. అసలు వాట్ అంటే ఆ డిఫరెన్స్ ఏంటి మీ ఫిటెక్స్ కి, అదర్ వెల్నెస్ కోచ్ కి, లైఫ్ స్టైల్ కోచ్ కి? ఏంటి ఆ డిఫరెన్స్ అసలు? యాక్చువల్లీ వేరే జిమ్స్కి వెళ్తే ఎవరైనా జాయిన్ అవుతారు, బట్ దే విల్ నాట్ బి కన్సిస్టెంట్. ఇప్పుడు 100% లో నాకు తెలిసి 5 to 7% ఏమో. ఇఫ్ దే పే ఏ ప్యాకేజ్ ఆఫ్ 1 year, ఆల్మోస్ట్ 90% ఆఫ్ క్లయింట్స్ దే డోంట్ గో టు జిమ్ ఆఫ్టర్ ఎ మంత్ ఆర్ ఎ వీక్.
ఆర్ జస్ట్ మాక్సిమం ఫస్ట్ 1 మంత్ అన్ని ఆపేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆ రెజల్యూషన్స్ కానీ అవి కానీ. సో అలా కన్సిస్టెంట్ సపోర్ట్ కానీ మోటివేషన్ కానీ లేకపోతే నో వన్ వర్క్స్ అవుట్. సో మనం ఒక టీం తీసుకొని ప్రతి ఇండివిజువల్ ఎవరైతే మన దగ్గరకు వచ్చినారో ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ హెల్త్ ఇష్యూస్ వీ విల్ అడ్రస్ దాట్. ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ మెంటల్ ఇష్యూస్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ కానీ మెంటల్ ఫిట్నెస్ కానీ వన్స్ యూ ఆర్ ఇన్ హ్యావింగ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీథింగ్ ఈస్ డన్. And if they are dependent on alcohol or cigarettes, we can help out to the ఈ రీహాబ్ లాగా కానీ. under doctor guidance only. We ఈ can. ప్లాట్ఫామ్ లో ఆల్ కైండ్ ఆఫ్ డాక్టర్స్ వీఆర్ హ్యావింగ్ కన్సల్టేషన్ కి కానీ ఇఫ్ యూ వాంట్ వర్క్అవుట్ ఏజ్ రిలేటెడ్ చిన్న చిన్న డిసీజెస్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఈ మోస్ట్లీ పీపుల్ హ్యావ్ దట్ క్వశ్చన్, మేము వర్కౌట్ చేయొచ్చా, మేము ఇది తినొచ్చా, ఈ వర్కౌట్ చేయొచ్చా, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చెప్పేది అల్టిమేట్ గా డాక్టర్స్, బికాస్ దే ఆర్ ట్రైన్ ప్రొఫెషనల్స్ హూ సజెస్ట్ దెమ్. సో వితౌట్ డాక్టర్ మోస్ట్లీ పీపుల్ డోంట్ ఫీల్ సేఫ్. అంటే ఇప్పుడు వాటర్ తాగమని ఒకళ్ళు చెప్తారు, ఇంకా సేపు ఆగి వేరే వీడియోలో చూస్తే ఎక్కువ తాగితే ఒక ప్రాబ్లం అవుతుంది ఇంకోటి చెప్తారు. చాలా ఉంటుంది. అలా సో మెనీ డూస్ అండ్ డోంట్స్. ఇలాంటి ప్లాట్ఫామ్ లో ఇప్పుడు 100 మందికి చెప్తే ఒక 10 అన్న హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసి ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసి. And we do everything science based. We don't say directly ఏదో అలా చెప్పాం, ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్ బేస్డ్. ఎందుకంటే చాలా డిజీజెస్ ఏదైతే మీరు ఇంత అన్నట్టు ఫీమేల్స్ కి PCOS కానీ ఇన్ఫర్టిలిటీ విచ్ ఇస్ మోర్ కామన్ దీస్ డేస్, అది తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. లైక్ డూయింగ్ ఫిజికల్ యాక్టివిటీస్, నాట్ ఓన్లీ అబౌట్ ఎక్సర్సైజ్ ఓన్లీ జిమ్ ఆర్ ఎనీథింగ్, అలా కాదు, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. ఎవ్రీ డే ఒక 1 hour ఇఫ్ యూ స్పేర్ ఫర్ యువర్ సెల్ఫ్, ఎనీ physical activity, gym, or if you're many people are interested to playing in cricket, boys they can play badminton. For females they have to do something, some activity should be done. For that matter. In case if some person individual comes to us, we let them know what kind of food, what kind of workout గానీ ఇంకా వాళ్ళ ప్రాక్టీసెస్, డైలీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ ఏంటి, వాళ్ళ హిస్టరీ తీసుకొని అవన్నీ చూసి ఫిజికల్ అసెస్మెంట్ చేస్తాం, బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చేస్తాం. ఇదంతా అయ్యాక డాక్టర్ తో కౌన్సిలింగ్ ఉంటది అండ్ కన్సల్టేషన్ అండ్ కౌన్సిలింగ్ ఉంటది. ఇది అయ్యాక విల్ అసైన్ ఏ ప్రొఫెషనల్ ట్రైనర్ హూమ్ దే సూట్స్. వాళ్ళ స్టేటస్ ప్రకారం ఎవరైతే సూట్ అవుతారు ఎక్సర్సైజెస్ వాళ్ళు చేస్తే రైట్ ఎలాంటిది సేఫ్ ఉంటది చేస్తాం. ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ అన్హెల్దీ ఆర్ డిసీజ్డ్, క్రానిక్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు కానీ ఏమన్నా డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ ఉంటే వీఆర్ హ్యావింగ్ మెడికల్ టెస్ట్ డన్. విల్ ప్లాన్ దేర్ వర్కౌట్, దేర్ లైఫ్ స్టైల్, దేర్ ఫుడ్ హ్యాబిట్స్ అకార్డింగ్లీ. అంటే వీ విల్ నాట్ సే ఇది మానేయండి అది మానేయండి కాకుండా మనం తీసుకునే డైలీ ప్రాక్టీసెస్ లో నుంచే ఫుడ్ గానీ వర్కౌట్స్ గానీ ఇలాంటివి వాళ్ళకి ఈజీగా యాక్సెసిబుల్ గా ఉండేటట్టు వర్కౌట్ కానీ. చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కడ ల్యాక్ అవుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి డైలీ ఆల్కహాల్ ఇఫ్ ఈస్ టేకింగ్ సిన్స్ 5 to 6 years, వాళ్ళు ఏం చేస్తారు, ఒకటే రోజు మారిపోవాలి. they should not do like that. There is some systematic way. Sudden గా there is no rapid రిజల్ట్స్, షార్ట్ కట్స్ ఏమి ఉండద్దు. సో అలా సడన్ గా కాకుండా దెర్ ఇస్ సిస్టమాటిక్ వే హౌ టు దట్, అంటే ఎట్లా డిపెండెన్సీని ఎలా తగ్గించాలి, ఇంప్రూవ్ చేయాలి అని ఉంటది. సో దట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు వెయిట్ లాస్ గురించి కానీ అలాంటి కానీ మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే మ్యామ్ ఇన్ని రోజుల్లో ఇంత వెయిట్ లాస్ కావాలి అని, ఇన్ని రోజుల్లో ఇంత పెరిగిపోయాను కానీ, అంటే వాట్ కైండ్ ఆఫ్ సినారియోస్? ఫస్ట్ ఎవరైనా జాయిన్ అయ్యి ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను 1 week లో ఎంత తగ్గుతా, 1 month లో ఎంత తగ్గుతా? దిస్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్ వి గెట్ ఎవ్రీ టైమ్. అంటే యాజ్ అ గైనకాలజిస్ట్ వాట్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ డు ఎన్కౌంటర్ ఈ ఫిట్నెస్ గురించి? అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్, టీనేజర్స్ ఆర్ ఎల్స్ 30-40s లో ఉన్న వాళ్ళు, 50-60s లో ఉన్న వాళ్ళు కూడా అందరికీ ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది వరకు ఏంటి అంటే ఆఫ్టర్ 60-70s పీపుల్ జనరల్ గా వీక్ అవ్వడము, రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోలేకపోవడం, అలాంటిది మనం రెగ్యులర్ గా మన అమ్మమ్మలు ఆ టైంలో చూసాము. బట్ ఇప్పుడు సిన్స్ టీనేజ్ అంటే ఎంత అంటే సిన్స్ 11 years 12 years పిల్లలు ఏంటి ఆ మొబైల్ ఫోన్స్, నో ఫిజికల్. ఒక రకంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని బ్లేమ్ చేయాలో లేదో ఐ రియలీ డోంట్ నో, బట్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ లో యాక్టివిటీకి స్పేస్ కూడా లేకుండా చేశారు. అండ్ స్టడీస్ కూడా ఎలా అంటే సిన్స్ మార్నింగ్ 8 నుంచి 6 వరకు, ఆఫ్టర్ దట్ మళ్ళీ ట్యూషన్, అప్పటికే పిల్లలు టైర్డ్ అయిపోవడం. ఒక్కొక్కసారి వచ్చి ఫిజికల్ యాక్టివిటీ చేయాలమ్మా, డెఫినెట్ గా యూల్ ఇంప్రూవ్, టీనేజర్స్ కో లేకపోతే వర్కింగ్ గ్రూప్ కో చెప్తే, పిల్లలు ఎస్పెషల్ గా నాకు చెప్పే కంప్లైంట్ ఏంటి అంటే, టైం లేదు మేడం,
మార్నింగ్ 6 కి స్కూల్ నుంచి వస్తాము, మళ్ళీ ఏదో లైట్ గా తింటాము, ట్యూషన్ కి వెళ్తాము, 9 కి వస్తాం, పడుకుంటాం. అసలు మాకు టైమే లేదు అని చెప్తారు. టైమే లేకుండా చదివి ఐ డోంట్ నో, అన్నిటికన్నా ముందు ఇంపార్టెంట్ హెల్త్, యా ట్రూ. తర్వాత ఎడ్యుకేషన్. డెఫినెట్లీ చదివినా రేపు ఉద్యోగం చేయాలంటే యూ హ్యావ్ టు బి హెల్తీ ఎనఫ్ కదా. ఐ డోంట్ నో, ఇలాంటి ఎడ్యుకేషన్ గ్రూపో లేకపోతే ఇలాంటి పేరెంటింగ్ నుంచో ఇలాగే కంటిన్యూ అయితే డెఫినెట్లీ యంగర్ జనరేషన్స్ విల్ సఫర్. మనం కొంతవరకే సఫర్ అయ్యాము, మేబీ బికాస్ మనకు కొంత ఫిజికల్ యాక్టివిటీ అయినా ఉంది చిన్న. యా దిస్ ఈస్ ట్రూ. ఇప్పుడు యునో దిస్ జెన్జీ జనరేషన్ అంతా ఫోన్స్, నెట్, ఎవ్రీథింగ్ ర్యాంపెంట్ గా వచ్చేసాక జీరో ఫిజికల్ యాక్టివిటీ. దట్ విల్ డెఫినెట్లీ యా వి ఆర్ సీయింగ్ నో ఈ మధ్య 2021 కే కార్డియాక్ అరెస్ట్ రావడం, హెల్త్ ఇష్యూస్ రావడం. ఆఫ్టర్ వన్స్ యు రీచ్ 30 చాలా కష్టం, లెథార్జీగా. మన డైలీ యాక్టివిటీస్ మనం చేసుకోలేకపోవడం, ఫుల్ మజిల్ సోర్నెస్, మార్నింగ్ లేవకపోవడం. నాకు తెలిసి 100 పేషెంట్స్ లో 80 to 85 పేషెంట్స్ విల్ కంప్లైంట్, మేడం మార్నింగ్ లెగాలంటే చాలా నీరసంగా అనిపిస్తుంది. అండ్ ఐ ఫీల్ అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్ 50 పేషెంట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటే డిజీజ్ తగ్గిపోతాయి. Which they won't do. Yeah, symptoms తగ్గిపోతాయి. వాళ్ళకి అన్నిటికీ టైం ఉంటుంది. అవును వెళ్ళి ఎక్సర్సైజ్ ఒక 30-40 మినిట్స్ చేయడానికి దే ఆర్ అనేబుల్ టు. అవును. మళ్ళీ క్లినిక్ వస్తారు, మనం ఎక్సర్సైజ్ చేయమంటే వాళ్ళకి యునో ఆ కష్టం వద్దు. దే వాంట్ ఎవ్రీథింగ్ లైక్ అక్కడే కూర్చొని అక్కడే కావాలి, టేబుల్ మీదకి వచ్చేయాలి అన్ని. మనం పిల్స్ తో క్యూర్ చేసేయాలి, టాబ్లెట్స్ తో క్యూర్ చేసేయాలి అంటారు, కానీ వాళ్ళ సైడ్ నుంచి ఎక్స్టెండ్ చెయ్యరు సపోర్ట్. అది చిన్న పిల్లలకి అంటే చిన్నప్పటి నుంచే మనం ఇన్కల్కేట్ చేస్తే చేయగలిగితే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ థింగ్ అంటే ఈ ప్రమోట్ దెమ్ టు ప్లే గేమ్స్ చిన్నప్పటి నుంచే. యూ ప్రమోట్ అంటే చిన్నప్పుడు ఐ యూస్ టు ఫైట్ విత్ మై ఫాదర్ సో దట్ ఐ షుడ్ గో అండ్ ప్లే. డాడీ ఐ వాంట్ టు గో ప్లే, మమ్మీ ఐ డోంట్ వాంట్ టు ప్లే అంటే దే ఆల్వేస్ ఆస్క్ మీ టు స్టడీ. అలా కాకుండా పిల్లలకి 100% దే షుడ్ హ్యావ్ సమ్ physical activity, anything, either it that is mandatory. And you should not ask them to keep studying అని అరే ఈరోజు ఆడుకున్నావా, ఆర్ యూ ఓకే, ఇలాంటి స్టేటస్ మనం ఇన్కల్కేట్ చేస్తే, ఎందుకంటే దట్ బిల్డ్స్ ఎ మైండ్ సెట్. ఇఫ్ సమ్మన్ ఈస్ ప్లేయింగ్ గేమ్ హీ విల్ నో అరే వీ హ్యావ్ టు విన్ అనే మైండ్ సెట్ గానీ కొంచెం షార్ప్నెస్ గానీ you'll be able to take that. అది కూడా ఓడిపోయినా కూడా హౌ టు స్పోర్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే you'll be able to take the result of it. అది ఏదైనా కూడా ఐ థింక్ స్పోర్ట్స్ విల్ డెఫినెట్లీ ఫిజికల్ ఫిట్నెస్ నే కాదు, మెంటల్ ఫిట్నెస్ ని చాలా ఇంప్రూవ్ చేస్తాయి. 100%. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ ఇప్పుడు మా జనరేషన్, మా నాన్ మెడికోస్ ఫ్రెండ్స్ వాళ్ళే 30 ఈజ్ అ వెరీ బ్యాడ్ నెంబర్. 30 హిట్ అయినప్పటి నుంచి బ్యాక్ ఏక్స్, స్ట్రెస్, జాయింట్ పెయిన్స్. యాజ్ అన్ ఆర్థోపెడిషన్ నీ ఒపీనియన్ ఏంటి దీని గురించి? అంటే ఇన్ జనరల్ గా ఇంత ముందు ఎలా అంటే 50 years తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్ కి మెనోపాజ్ అటైన్ అయిన తర్వాత డ్యూ టు ది ల్యాక్ ఆఫ్ దట్ బోన్ డెన్సిటీ ఆర్ ఎనీథింగ్, వాళ్ళ బోన్ మీద స్ట్రెస్, వెన్ దెర్ ఇస్ స్ట్రెస్ టు ద బోన్ ఇట్ విల్ రీమోడల్, సో బోన్ స్ట్రాంగ్ అవుతుంది. వెన్ యు ఆర్ హ్యావింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏం చేయకుండా జస్ట్ అలానే కూర్చొని ఆఫీస్ ముందు ల్యాప్టాప్ స్క్రీన్ టైం అది ఎక్కువైనప్పుడు దెర్ ఇస్ నో స్ట్రెస్ ఆన్ యువర్ బాడీ, ఆన్ యువర్ బోన్స్. సో అప్పుడు బోన్ అనేది వీక్ అవుతుంది, ఆస్టియోపోరోటిక్ లాగా అయిపోతుంది. సో దానివల్ల ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, ఈజీగా పెయిన్స్ రావడం కానీ అలా జరుగుతూ ఉంటాయి. సో బ్యాక్ పెయిన్ కానీ ఈ నీ పెయిన్ కానీ 100% ఆఫ్ పేషెంట్స్ మిత్ ఏంటంటే ఇవి వర్క్ చేయడం వల్ల వస్తుంది అని. ఇది వర్క్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఆ మజిల్ సపోర్ట్ లేకపోవడం వల్లనే వస్తుంది. అండ్ దట్ ఈస్ ద ట్రీట్మెంట్ అనేది నో వన్ నోస్. ఇంకా చాలా మంది ఏమనుకుంటే మనకు బోన్స్ ఉన్నాయి, బోన్స్ వల్లనే వీఆర్ హ్యావింగ్ స్ట్రెంగ్త్ అండ్ వీఆర్ ఏబుల్ టు వాక్ అని అనుకుంటారు, కానీ దట్ మజిల్స్ ఆర్ బిగ్ సపోర్టర్స్. దాని వల్లనే స్ట్రెంగ్త్ అనేది ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సపోర్ట్ నీకు ఎంత మాస్ ఉందో ఇప్పుడు నీకు ఆఫ్టర్ సమ్ ఏజ్ ఇట్ విల్ కీప్ ఆన్ డిప్లీటింగ్, యువర్ మజిల్ మాస్ విల్ బి డిప్లీటింగ్. సో దాన్ని మనం ముందే డిప్లీట్ అవ్వకుండా వీ హ్యావ్ టు అటైన్ గుడ్ అమౌంట్ ఆఫ్ మజిల్ మాస్. అది ఉన్నప్పుడు నీకు ఏజ్ ఆఫ్ 50 కూడా మీరు నార్మల్ యాక్టివిటీస్, అంటే 60 తర్వాత అందరు ఏమనుకుంటారంటే ఏం చేస్తాను అది అంటే నీ పన్ను చేసుకోవడం, జస్ట్ చైర్ నుంచి లేవడం, వాష్రూమ్కి వెళ్ళడం, ఇట్లాంటివి చాలా మందికి ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇవే ఉంటాయి. దేవర్ అనేబుల్ టు చైర్ నుంచి లేవడం కానీ, లైక్ వాష్రూమ్కి వెళ్ళడం కానీ, పైన ఉన్నది తీసుకోపోవడం కానీ తీసుకోలేరు వాళ్ళు, ఎందుకంటే దే హ్యావ్ దిస్ ఎవ్రీ పెయిన్.
ఎందుకంటే వాళ్ళ పాస్ట్ ఫస్ట్ 30 years దే డిడెంట్ డూ ఎనీథింగ్, నో ఫిజికల్ యాక్టివిటీ. సో దానివల్ల అలా రెస్ట్రిక్ట్ అయిపోతాయి. ఇప్పుడు జిమ్ లో కానీ మనకు వచ్చే క్లయింట్స్ అంటే ఎవరైతే ఫిట్నెస్ కోసం వచ్చే దానిలో ఐ వండర్ సీయింగ్ సమ్ పీపుల్ హు ఆర్ ఏజ్డ్ మోర్ దెన్ 60 దే కమ్ ఫర్ వర్కౌట్. యా, మై డాడ్ వెరీ గుడ్ very మై డాడ్ వర్క్స్ అవుట్ ఓకే till date. My dad works out every day ట్రూ and you look young when you work out, డెఫినెట్లీ when you are confident. ఆ కాన్ఫిడెన్స్ అనేది if you are able to stand properly independently after age of 60 అండ్ యు ఆర్ ఏబుల్ టు వాక్ That is ప్రాపర్లీ how మీరు without observe support. చేస్తే కూడా ఒక 50 years బ్యాక్ అప్ టు 60-70 ఈజీగా ఫార్మింగ్ చేసేవాళ్ళు Yeah, yeah. పనులకి, బికాస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ 60 వాళ్ళు వర్క్ చేయలేదు. సిన్స్ 10-15 years 15 years. వాళ్ళకు ఉన్నప్పటి నుంచి అదే ప్రొఫెషన్ అదే వర్క్ చేసే వాళ్ళు 60 వరకు దేర్ ఏబుల్ టు కంటిన్యూ. ఇప్పుడు సడన్ గా మనం ఒక 10-20 years సడన్ గా ఏ ఫిట్నెస్ లేకుండా మనం ప్రైమ్ ఏజ్ లో మనం మానేసి మళ్ళీ 40-50 కి ఫిట్ అయిపోవాలి. అవ్వదు. అండ్ ఇంకొకటి వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్ ప్రాబ్లం 30 years నుంచి అన్హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ ప్యాటర్న్ చేస్తారు. మెయింటైన్ చేస్తారు. వన్ డే ఎప్పుడైతే పెయిన్ వస్తుందో, నీ పెయిన్ ఆర్ ఎనీథింగ్, ఎనీ పెయిన్ ఆర్ సడన్ గా వన్ డే వచ్చి ఈ రోజు తగ్గిపోవాలి, డాక్టర్ దగ్గరికి వచ్చి ఈ రోజు తగ్గిపోవాలి, రేపటికల్లా తగ్గిపోవాలి. దే ఆర్ హ్యావింగ్ దట్ సిన్స్ సో మెనీ ఇయర్స్. సో ఇఫ్ యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ద ప్లేస్. Yeah. టైం తీసుకున్నా Yeah. టేక్స్ అండ్ షార్ట్ కట్స్ ట్రై చేయకూడదు. షార్ట్ కట్స్ అనేది ట్రై చేయకుండా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే యూ లీడ్ ఎ గుడ్ లైఫ్. బట్ చూసారా ఈ మధ్య లైక్ చాలా ఈ ఫిట్నెస్ చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే పేషెంట్ ఏదో నేను లీన్ అవ్వాలి, బీయింగ్ హెల్దీ అని ఎవరు అనుకోవట్లేదు. అందరం మేము లీన్ గా ఉండాలి, యంగ్ గా ఉండాలి, ఇదే తప్పితే నో వన్ ఈస్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ హెల్త్. సో ఏవో డైట్స్ చేయడం పిచ్ అండ్ కౌన్సిల్ చేసే వాళ్ళు కూడా నాట్ ప్రొఫెషనల్స్. ఎవరో ఇన్స్టాలో ఒక వీడియో చేసేస్తారు, వాళ్ళు ఎక్కడో నార్మల్ చదివేస్తారు ఇక్కడ. అదే కదా, ఇది ఎక్కడ తాగండి తగ్గిపోతారు, ఇది తినండి తగ్గిపోతారు. పీపుల్ కూడా ఏంటి అంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేక దే బ్లైండ్లీ ఫాలోయింగ్ ఇట్. ఇది ఈ మధ్య చాలా ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ షేక్స్ కానీ అన్ని లీవ్స్ అని తీసుకొచ్చి దాంట్లో వేసి అదేదో షేక్ అని తాగేయడం. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ గట్ అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ లివర్. అంటే తెలియదు అది. people come to us after falling. Recently 42 years female, she used some juices for weight loss. హర్బల్ లైఫ్ అని నా దగ్గర కూడా వస్తారు పిసిఓడి పేషెంట్స్, అంటే నాట్ వెరీ టీనేజర్స్ బట్ అరౌండ్ 20s-25s. హర్బల్ లైఫ్ అంటారు. వాట్ దే డూ ఈస్ డ్రింక్ జ్యూసెస్ ఆల్ ద డే. అది కూడా సమ్ అదేంటి ఏదో Plant based. ప్లాంట్ ఇట్స్ నాట్ అబౌట్ ఆయుర్వేదిక్ ఓన్లీ. జనరల్ గా ఆకులు అంటారు, ఈ ఆకులు అంటారు, ఏదో దే ఫీల్ దట్ నేను ఇంతవరకు నా లైఫ్ లో డీటాక్స్ అవ్వలేదు, ఇప్పుడు డీటాక్స్ అవుతుంది అని అనుకుంటా. బట్ ఆల్రెడీ మన బాడీలో ఆల్రెడీ కిడ్నీ, లివర్, స్కిన్ ఎవ్రీథింగ్ డీటాక్సెస్ ఎవ్రీ డే. యూ డోంట్ వాడాక మన దగ్గరకు వస్తారు కదా. I saw people who used that and gained weight. అంటే ఆబ్వియస్లీ వాటర్, ఆ జ్యూస్ కాకుండా వాటర్ తాగినా కూడా తిండి తినకుండా ఎవరైనా తగ్గుతారు. క్యాలరీ డెఫిసిట్ కాకుండా ప్రాపర్ ప్రోటీన్ డైట్ కానీ ప్రాపర్ న్యూట్రిషనల్ సపోర్ట్ కానీ యూ మైట్ అంటే అది ఓన్లీ వాటర్ తాగి అట్లాంటి చేసుకొని డైట్ అంటే వెయిట్ తగ్గితే ఓన్లీ యువర్ బాడీ మైట్ లుక్ క్లీన్, బట్ యూ ఇంటర్నల్లీ యువర్ మెంటల్లీ యూ వోంట్ హ్యావ్ ఎనీ పీస్ ఆర్ యాక్టివ్ మెటబాలిజం. అది వాడిన వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఐ సీ పేషెంట్స్ పీపుల్ పిచ్చి అయిపోతుంది. ట్రూ, నా దగ్గరికి వస్తారు ఎస్పెషల్ గా ఈ 25-30 డెలివరీ అయిపోయి మేమేదో డెలివరీ వల్ల వెయిట్ పుట్టాం. ఉన్నది ఏంటి అంటే డెలివరీ అవ్వటం వల్ల లేకపోతే ఆపరేషన్ అవ్వడం వల్ల వెయిట్ పుట్టాన్ అయ్యారు అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ వాళ్ళు ఎంత ఉన్నారో వి డోంట్ నో. ప్రెగ్నెంట్ అయ్యే ముందు ఎంత ఉన్నారో తెలియదు, ప్రెగ్నెన్సీలో ఏం తిన్నారో తెలీదు, ప్రెగ్నెన్సీ తర్వాత ఎలాంటి డైట్ తీసుకున్నారో తెలీదు, ఎక్సర్సైజ్ చేశారో తెలీదు. బట్ ఎవ్రీథింగ్ బ్లేమ్ చేస్తారు సెక్షన్ అవ్వడం వల్ల, ఆర్ఎల్స్ మాకు స్పైనల్ ఇచ్చారు. పేషెంట్స్ కూడా అలా అంటారు, నాకు అప్పుడు 20 years బ్యాక్ నేను బాగున్నాను, ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత నాకు ఇలా లీన్ అయిపోయాను. 20లో ఉండే
మెటబాలిజం 30లో 30లో ఉండదు. 20లో ఉన్న యాక్టివిటీ నువ్వు 30లో చేయకపోతే నీ మెటబాలిజం డౌన్ అవ్వనప్పుడు Yeah. డెఫినెట్లీ యుల్ గెయిన్ వెయిట్ కదా. సో వాళ్ళు ఈ జ్యూసెస్ ఇవి తాగుతారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వన్ అనదర్ థింగ్. యా అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ హోల్ గా ఐ డోంట్ సే ఇట్ ఇస్ రాంగ్. ఇట్ ఈస్ గుడ్ హ్యావింగ్ benefits and అర్లీ డిన్నర్ చేయడం. Yeah. That is always good. మీరు నార్మల్ టైం 3 meals you should finish off your dinner before going to sleep 3 hours prior. Yeah. That is fine. Definitely before 6 యాక్చువల్ గా సన్ ముందు డైజెషన్ బెటర్ గా ఉంటది డెఫినెట్ గా. సో బిఫోర్ 6 ఐ డోంట్ థింక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇస్ రాంగ్, కానీ చేసే పద్ధతిలో పద్ధతి. అంటే వాట్ ఐ ఫీల్ అబౌట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఎనీవేస్ యూఆర్ ఫాస్టింగ్. జనరల్ గా మన లైఫ్ స్టైల్లో విల్ బి ఫాస్టింగ్ ఫ్రమ్ either it be 9 in the night or 10 till morning 8 or 9. Almost we'll be in the fasting state for 12 hours. But people nowadays are making their first meal at in the afternoon. That is you should not skip your breakfast. You should do it. You don't know, people don't know what is intermittent fasting just by seeing somewhere in Instagram or somewhere in a YouTube. They are just experimenting on themselves. Experimenting on themselves, which మజిల్ లూజ్ అవడం కానీ వాళ్ళ ట్రెండింగ్ వచ్చింది అనుకోండి, దే విల్ జస్ట్ పోస్ట్ ఆన్ వీడియోస్ ఆన్ దట్. ఇన్ఫ్లుయెన్సర్స్ దే జస్ట్ పోస్ట్ ఆన్ దట్. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ మన బాడీ మీద మనల్ని చేసుకోవద్దు అనే సజెషన్ నేను చేస్తాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అగేన్స్ట్ కాదు నేను. ఎనీవేస్ వీఆర్ ఫాస్టింగ్ అండ్ నో వెన్ టు ఫాస్ట్, వాట్ టు ఈట్. అంటే జస్ట్ డోంట్ ఎక్స్పీరియన్స్ ఆన్ యువర్ ఓన్ బాడీ. అంటే వన్స్ నీ దట్స్ వాట్ వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్. నీకు ఏది కరెక్ట్, నువ్వు ఏది చేస్తే మంచిది, నీ ఫుడ్ లో బేసిక్ యాక్టివిటీ కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఫుడ్ ప్రాక్టీసెస్ కానీ, న్యూట్రిషియస్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏది ఉండాలి, ఫైబర్ ఏది ఉండాలి, ఇలాంటివన్నీ ప్రాక్టీసెస్ అండర్ వన్ రూఫ్ అనేది డాక్టర్ ఫిటెక్స్ ప్లాన్. ఇప్పుడు డీటాక్స్ అనేది కూడా చాలా మంది అంటే ఈ జ్యూసెస్ కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ మన బాడీ ఆల్రెడీ డీటాక్స్ చేస్తూనే ఉంటుంది ఎవ్రీడే. లివర్, కిడ్నీ, స్కిన్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీడే చేస్తూనే ఉంటుంది. సో వాళ్ళు 1 week లో చేసినప్పుడు దే విల్ లూజ్ ఆబ్వియస్లీ 1 to 2 kgs. ఎందుకు లూజ్ అవుతారంటే వాటర్ వెయిట్ అనేది షట్ డౌన్ అవుతుంది. వాటర్ వెయిట్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల 1 to 2 kgs తగ్గిపోతుంటారు, లేదా 3 kgs, ఐ డోంట్ నో. బట్ మళ్ళీ దే విల్ రీగైన్ ఇట్ అగైన్. whenever they take the water again they will regain. సో ఇట్లాంటి చేస్తే ఏమిస్తుంది, ఇప్పుడు మనం అందరం కూర్చుంటాము యాజ్ అ డాక్టర్స్, మన కొలీగ్స్ అందరం కూర్చుంటాం, ఇలా కొత్త కొత్త క్లినిక్స్ అవి వస్తుంటాయి. అంటే ఏవో యూట్యూబ్ లోనో వింత వింతగా చెప్తుంటారు, మేము క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తాము, ఆరల్స్ లైఫ్ స్టైల్ కోచెస్ లో 10 days లో ఇంత లూజ్ అవుతారు, మంత్స్ లో యుల్ బి ఫీలింగ్ వెరీ ఫిట్ అని చెప్పి. అండ్ ఐ వండర్ పీపుల్ బిలీవ్ ఇట్. అదే అసలు మీకు ఎలా అనిపిస్తుంది? వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? అంటే ఇప్పుడు మన దగ్గరికి రీసెంట్ గా ఒక 120 కేస్ ఒక క్లయింట్ కేమ్. హీ గాన్ టు దిస్ సమ్ సెంటర్, వెయిట్ లాస్ సెంటర్, సో కాల్డ్ వెయిట్ లాస్ సెంటర్. హీ ఎక్స్పీరియన్స్డ్ హిమ్సెల్ఫ్. అతను వెయిట్ లాస్ అయ్యిండు. హీ లాస్ట్ ఆల్మోస్ట్ 16 kgs in 3 months. వెరీ గుడ్. పర్ మంత్ 5 kgs లాగా. నౌ హీ కేమ్ టు మీ. అంటే హౌ ఈజ్ లుకింగ్ అంటే హీ లాస్ట్ ఆల్ హిస్ మజిల్. షోల్డర్స్ ఇలా స్ట్రక్ అయిపోతాయి, ఇలా బాడీ అంతా సాగి అయిపోయి. యు షుడ్ హావ్ షోల్డర్స్ బ్రాడ్. Once you are seeing yourself in a mirror, you'll be age yeah. ఈ అన్కన్వెన్షనల్ మెథడ్స్ కానీ, ఫాస్ట్ వెయిట్ లాస్ అలా చేయడం వల్ల మన మజిల్ మాస్ అనేది లాస్ అయిపోతుంది ఫ్యాట్ లాస్ కంటే. మజిల్ ఎంత ఇంపార్టెంట్. ఈ ఆ పేషెంట్స్ చేసే కంప్లైంట్ ఇన్సోమ్నియా ఒకటి, స్లీప్ ఉండదు, రెస్ట్లెస్నెస్ అప్పుడప్పుడు. వాళ్ళు ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఇలాంటి వెయిట్ లాస్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు దాని మీద. కానీ అది తప్పు. అంటే మనకి ఒక 1 meal లేదనుకో, జనరల్ గా ఇరిటేట్ అయిపోతాం. వర్క్ చేసిన తర్వాత ఒక అమౌంట్ ఆఫ్ మీల్ లేకపోతే మనం ఫ్రస్ట్రేట్ అయిపోతాం. మన అంటే దీస్ పీపుల్ ఆర్ ఫోర్స్డ్ టు డూ దట్ టు అటైన్ దేర్ టార్గెట్. He came to us, we saw his assessment, body composition. He has some like alcohol gaani, cigarettes gaani, he has some addictions unnai which we are addressing. So daniki taginattu recent ga we started him, we will put it on a page ante how he was prior and how he is now. ante aa unconventional method fast patterns follow aithe etluntadi, normal ga patternized practitioner chese protocol సేఫ్ గా చేస్తే ఎలా ఉంటది ఆ డిఫరెన్స్ మనకు తెలుస్తుంది. ఈవెన్ ఎవ్రీ వన్ నోస్
అలా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అయిన ప్రతి ఒక్కరికి లోపల మళ్ళీ రీగైన్ అవుతారు మ్యాక్స్. యూ షుడ్ మేక్ ఇట్ యాజ్ అ లైఫ్ స్టైల్ ఎవ్రీడే. ఇప్పుడు ఎలా అయితే మనం తినడము, బ్రష్ చేయడము, లేకుంటే స్నానం ఇలాంటి ఒక హ్యాబిట్, ఫిజికల్ యాక్టివిటీ షుడ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. నేను ఇలా చేస్తున్నా. అండ్ చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను ఆఫీస్ కి వెళ్తున్నా, అది ఫిజికల్ దట్ ఈస్ నాట్ ఫిజికల్ యాక్టివిటీ. యువర్ మజిల్ షుడ్ గెట్ సమ్ స్ట్రెయిన్ సో కంటిన్యూస్లీ. ఈచ్ ఇండివిజువల్ గా అడుగుతాను, అసలు ఫిట్నెస్ అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బెటర్ నీ ఒపీనియన్ శశి? లైఫ్ స్టైల్ షుడ్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ సే టు eat this, eat that, do this, do that. Only exercise or going to gym is a proper thing. It should include a good food, good sleep, good workout, either it be workout or any physical activity, either it be game, any sport, anything. Putting all this in a day along with proper food. What you eat is what you look in the mirror. నువ్వు ఏం తింటున్నావో నీకు మిర్రర్లో అదే కనిపిస్తుంది. మెనీ పీపుల్ కమ్ టు అస్ ఆస్కింగ్, సార్ నేను ఇదంతా ఫాలో అవుతున్నా, ఇదంతా కార్ మనకు తెలుసు. అంటే ఒక కూల్ డ్రింక్ తాగితే దాంట్లో ఎంత షుగర్ ఉంటది, ఒక బిస్కెట్ ప్యాకెట్ కంప్లీట్ చేసే దాంట్లో ఎంత క్యాలరీస్ ఉంటాయి, మార్నింగ్ ఒక బోండా తింటే ఎంత క్యాలరీస్ ఉంటాయి, ఒక 2 సమోసాలు తింటే ఎంత, దే హ్యావ్ నో ఐడియా. అంటే ఇవన్నీ యూట్యూబ్ లో చూసి వర్కౌట్ చూసి చేసేసి వదిలేస్తారు. అలా కాకుండా ఇవన్నీ తెలుసుకొని మన బాడీ మీద మనం ఎక్స్పీరియన్స్ తెలియనప్పుడు ఎక్స్పీరియన్స్ చేసుకోకుండా, నాట్ విత్ అస్ ఎక్స్పెరిమెంట్ చేసుకోకుండా నాట్ విత్ అస్, యూ గెట్ ట్రైన్ అండర్ సమ్వన్ హూ ఈస్ ప్రొఫెషనల్. దట్స్ వాట్ మై ఇంటెన్షన్ ఈస్. అంటే యాజ్ ఎ డాక్టర్ ఐ షుడ్ నాట్ సే దట్ దిస్, బట్ ఐఎమ్ సేయింగ్ పీపుల్ షుడ్ ఎంజాయ్ their life, like going to party or once in a week it's fine, you are having some drink, 1 or 2 drinks is fine, but they should maintain proper sleep, 1 hour or 45 minutes in a day, like thrice or 4 times in a week. You should work out on something whichever you are comfortable, like gym gani, yoga, whatever, anything is fine. So ఇది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే దెన్ యూ విల్ హ్యావ్ మెంటల్ పీస్ ఆల్సో మోర్. నువ్వు వర్కౌట్ చేయనప్పుడు సమ్ పీపుల్ ఫీల్ దట్ ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో that anger goes off and they sleep better too. They sleep better, they get exhausted, they sleep better. So ఇంట్లో కూడా ఇష్యూస్ ఉండవు, గొడవ పడ్డం కానీ అట్లాంటివి ఉండవు. They get strained out and they'll sleep properly. వీక్ గా ఫీల్ అయినప్పుడు, మనం ఏం చేయలేనప్పుడు, యునో అలా అయినప్పుడు కూడా మనకి యాంగర్ ఇష్యూస్ వస్తాయి. ఏవి చేయలేకపోతున్నాము, హెల్త్ వి డోంట్ నో ఎగ్జాక్ట్ కాజ్ ఏంటో మనకు తెలియదు, కానీ ఇఫ్ యూ ఫీల్ వీక్ ఆల్సో అప్పుడు కూడా మనకి ఫ్రస్ట్రేషన్, ఈ చిరాకులు అన్ని వస్తుంటాయి. And moreover you feel insecurity when your body is not looking good, you yourself feel insecurity. ఈ డ్రెస్ నాకు బాగుందా లేదా, సెట్ అయిందా లేదా, మ్యాచింగ్ ఎప్పుడు ఉండ. So once you're in like any activity, you'll have some good అంటే లైఫ్ స్టైల్ అంటే ఇంకోటి వచ్చింది నాకు. అంటే ఈ వెన్ ఇట్ కమ్స్ టు స్మోకింగ్, వెన్ ఇట్ కమ్స్ టు డ్రింకింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ యూ టు డ్రింక్ ఆర్ స్టాప్ ఎనీథింగ్, బట్ ఇది ఎలాంటి లిమిటెడ్. ఐ డోంట్ సే ఇట్ లిమిటెడ్ అని. లిమిటెడ్ అన్నామంటే ఒకటి బాటిల్ తాగి లిమిట్ అంటాడు. ఇది అదేంటంటే వెన్ దీస్ పీపుల్ క్లయింట్స్ కమ్ టు అస్, వీఆర్ హ్యావింగ్ వీక్లీ ఒకసారి ఓకేనా, డైలీ వీక్లీ థ్రైస్ ఓకేనా, మంత్లీ 4 times, దే కమ్ టు అస్ లైక్ దాట్. వన్స్ దే ఆర్ ఇన్ ట్రాక్, మనం చెప్పనవసరం లేదు వాళ్ళకి, ఆటోమేటిక్ గా ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలుస్తుంది. అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంజాయింగ్ దిస్. there are people who still drink during they are fit and all, but people lifestyle after that మనం చెప్పనవసరం లేదు. ఒకడు ఎంజాయ్ అదే అని ఫీల్ అవుతాడు. వన్స్ యూ కమ్ టు జిమ్, వన్స్ యూ వర్క్అవుట్, వన్స్ యూ లుక్ ఫిట్ అండ్ హౌ యూ లుక్ కాన్ఫిడెంట్, దట్ ఈస్ ద హై, దట్ ఈస్ ద అల్టిమేట్ హై. చాలా మంది జిమ్ కి వెళ్ళే వాళ్ళు చెప్పారు యాక్చువల్ గా, వన్స్ యూ గో టు జిమ్ అనే కాదు, వాట్ ఎవర్ ఎనీ స్పోర్ట్, వన్స్ యూ ఫిట్, నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది, యూ రెడీ టు డూ ఎనీథింగ్. ఇలా ఇన్హిబిషన్స్, అబ్బా పోస్ట్పోన్మెంట్ మెంటాలిటీయో ఇవన్నీ చాలా తగ్గుతాయి. చాలా మంది వారు ఇంటూ ఫిట్నెస్, వెదర్ ఇట్ ఇస్ జిమ్, ఇండివిజువల్ గా వాళ్ళ ఫిట్నెస్ లెవెల్ చెక్ చేసుకోవాలంటే స్టార్ట్ క్లైంబింగ్ స్టెప్స్ ఆఫ్టర్ 2 floors. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఎవరైనా, యూ విల్ సీ ద డిఫరెన్స్. సెకండ్ ఫ్లోర్ నుంచి either it be aged, సడన్ గా ఎవరికి వాళ్ళకి తెలుసు. సో ఈ మధ్య లైక్ యంగ్ టీనేజర్స్ కానీ ఫీమేల్స్ కి PCOS గురించి దే హ్యావ్ సో మెనీ కన్సర్న్స్ కానీ అట్లాంటి. సో వాళ్ళకి అదర్ దెన్ మెడికేషన్ మీరు ఏం సజెస్ట్ తెలుసుకున్నారు? లైక్
అసలు పీసీఓడి అనేది ఇట్స్ జస్ట్ అన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అసలు అది డిసీజే కాదు. చాలా మంది ఏంటి అంటే అదొక జబ్బులాగా పర్సీవ్ చేస్తారు. అది లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఆబ్వియస్‌గా లైఫ్ స్టైల్ అయినప్పుడు ట్రీట్మెంట్ కూడా లైఫ్ స్టైలే అవ్వాలి. అంతే కదా! ప్రాబ్లమే లైఫ్ స్టైల్ కరెక్ట్‌గా లేదని. దాన్ని మనం మళ్ళీ కేటర్ చేశామనుకోండి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్‌తో పీసీఓఎస్ కంప్లీట్‌గా క్యూర్ అవుతది. ఈవెన్ మెడిసిన్స్‌తో అవ్వంది గూడా ఎందుకు ఒక 20 ఇయర్స్ బ్యాకే మనం అసలు పీసీఓడి ఎవరికీ తెలీదు. అట్‌లీస్ట్ మన మదర్స్ వాళ్ళు టీనేజ్‌లో ఉన్నప్పుడు నో వన్ నోస్ వాట్ ఈస్ పీసీఓడి. ఉండుండొచ్చు అప్పుడు Yeah. గూడా. ఎందుకంటే అప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ర్యాంపెంట్‌గా పెరగడానికి కారణం నో గర్ల్ ఈస్ వర్కింగ్ ఔట్. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అండ్ మోర్ ఆఫ్ ఎప్పుడు కూడా డైట్ ఇప్పుడు మనం ఏదన్నా సంపాదిస్తాం, ఖర్చు పెట్టాలి. వెదర్ ఇట్ ఈస్ మనీ ఆర్ క్యాలరీస్. తీసుకోవడమేమో మంచి ప్యాకేజ్డ్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటారు. స్పెండ్ చేయడమేమో 0. దెన్ హౌ డు యూ కాల్ ఇట్ అ బ్యాలెన్స్? Yeah. మనం హెల్దీ ఫుడ్ అంటే ఫ్రూట్స్, నట్స్, వెజిటబుల్స్, లైక్ ఆర్గానిక్ అంటే ఏదో ఆర్గానిక్ బ్రాండ్ ఉందని అనట్లేదు. ప్రాసెస్ అవ్వండి డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫామ్, Something fresh. లీస్ట్ టచ్డ్. జనాలు frozen టచ్ కాకుండా- చేసే కొద్ది ఫ్రోజన్ అనే కాదు, Yeah. ఇప్పుడు ఫుడ్స్ కూడా ఏంటి అంటే ప్రాసెస్ అవ్వకూడదు. Okay. ఎంత ఫ్యాక్టరీస్కి వెళ్తాయో, ఎంత ఇండస్ట్రీస్కి వెళ్తాయో అందులో ఉన్న న్యూట్రిషన్ అంతా పోతుంది. Yeah. సో మనం ఎంత అన్టచ్డ్ ఫుడ్ అంటే ఇప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటుంది, నట్స్ ఉంటాయి, ఇవన్నీ అన్టచ్డ్. ఇప్పుడు నువ్వు అదే దాన్ని తీసుకెళ్ళి ప్యాకేజ్లో పెడితే దాని షెల్ఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి కోసం నువ్వు ఏవో యాడ్ చేస్తావు డెఫినెట్గా. ఏదైనా ఫుడ్ డైరెక్ట్ ఆర్గానిక్ ఫుడ్ అయితే మహా అయితే ఎన్ని డేస్ ఉంటుంది? ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 month ఉంటుందేమో. Yeah. బట్ దీస్ పీపుల్ షెల్ఫ్లో పెట్టి 1 year 2 years ఇస్తున్నారంటే డెఫినెట్గా ఏవో యాడ్ చేస్తారు. అవన్నీ వీళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. కన్జ్యూమ్ చేసిన వాళ్ళు ఆడుకుంటారా, ఆరల్స్ ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా? ఏమీ ఉండదు. బ్యాలెన్స్ లేనప్పుడు యూ ఎండ్ అప్ ఇన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డెఫినెట్గా. నా దగ్గరికి వస్తారు, మదర్స్ వస్తారు, ఇందాక కూడా నేను అదే అంటున్నాను. స్కూల్కి వెళ్తారు పిల్లలు, మార్నింగ్ ఏదో తింటారు. వాళ్ళకు కూడా ఏంటి అంటే ఆప్షన్స్, ఇప్పుడు ఇడ్లీ బోండా ఉందనుకోండి, నాకు బోండానే కావాలని కూర్చుంటారు, పూరీనే కావాలని కూర్చుంటారు, నాకు ఇడ్లీ వద్దంటే. అక్కడ ఫుడ్ పెరిగిపోయింది. తర్వాత ఏ స్నాక్స్లోనో ఇంటర్వెల్లోనో ఇంట్లో చేసినవి పెట్టరు. అంటే ఇప్పుడు మదర్ ఏదన్నా సున్నుండో లేకపోతే పల్లి చిక్కి ఇచ్చారనుకోండి, వద్దు, చాక్లెటో, చిప్సో, వేఫర్సో ఇవే పట్టుకెళ్తారు. మళ్ళీ లంచ్ యాజ్ యూజువల్గా ఏ పప్పు, మామూలు రెగ్యులర్గా లెస్ ఆయిల్తో చేసేది తినరు. ఫ్రైస్ కావాలి, పొటాటో ఫ్రై, బెండకాయ ఫ్రై, ఇలా అయితేనే తింటారు. 6కి వస్తారు, మధ్యలో స్నాక్స్ మళ్ళీ సేమ్ అదే రొటీన్. 6కి వస్తారు, ఏమి ఏమి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. వెళ్తే ట్యూషన్కి వెళ్తారు, లేకపోతే ఫోన్ చూస్తారు, పడుకోవడం కూడా. ఐ హావ్ నెవర్ హర్డ్ ఈ మధ్యన ఓపిక వస్తున్న పిల్లలు 10-11 లోపల పడుకునే పిల్లలే లేరు. అందరూ ఫోన్స్ చూస్తారు. మినిమం 1.5 hours స్క్రీన్ టైం ఉంటుంది. 11కో 12కో పడుకుంటారు. సో వాట్ యూ ఎక్స్పెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి? అండ్ పీసీఓఎస్ అంటే జనరల్గా వాట్ ఏజ్ గ్రూప్ అంటే మన దగ్గరకు వచ్చే క్లయింట్స్లో ఎవ్రీ 5 in 1 ఉమెన్ కంప్లైంట్స్ ఆఫ్ ఐఎమ్ హ్యావింగ్ పీసీఓఎస్ సార్, దానివల్లే నేను ఇంతున్నా అనే ఎక్స్క్యూజ్. They blame PCOS. అదే చెప్తున్నా, వాళ్ళ వల్లే అది వచ్చింది. బ్లేమ్ చేయడానికి జబ్బు వల్ల వాళ్ళు లావ్ అవ్వలేదు, వాళ్ళు లావ్ అవ్వడం వల్లే వీళ్ళకి పీసీఓడి వచ్చింది. బట్ వాళ్ళు ఏమనుకుంటారు, మేము లావ్ అయ్యామంటే మాకు పీసీఓడి ఉంది, మేము అందుకే లావ్ అవుతున్నాం, మాకు థైరాయిడ్ ఉంది, మేము అందుకే లావ్. అంతేకాని నువ్వు లావ్ అవ్వడం వల్లే నీకు ప్రాబ్లమ్స్ వచ్చాయని మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయరు. బ్లేమ్ చేస్తారు. బికాస్ దానికి ఏం ఎఫర్ట్ అవసరం లేదు కదా. బ్లేమ్ చేయడం ఏముంది, ఈజీ, ఇట్ కమ్స్ ఫ్రమ్ మౌత్, సో ఇట్ ఈస్. అండ్ మీరు ఈ పీసీఓఎస్ ట్రీట్మెంట్ సజెషన్స్ లో యాక్చువల్లీ మెయిన్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. బట్ డెఫినెట్లీ హౌ మెనీ పీపుల్ అంటే మీరు రిజల్ట్ చూస్తుంటారు కదా, దే విల్ కమ్ టు యూ ఆఫెన్. వెరీ పువర్. ఎందుకు తెలుసా, అదే చెప్తున్నా. ఒకటి, ఐ బ్లేమ్ ది స్కూల్, వాట్ ఎవర్, ఆ ప్రోటోకాల్, నాకు అదే ప్రాబ్లం. చాలా మందికి బేసిక్గా ఆడుకునే టైం లేదు. కొందరు సోషల్ ఈ ఫోన్స్ అడిక్షన్స్, ఎంతసేపు ఆ రీల్స్ చూడడము, వాళ్ళకి ఆ ఫిట్నెస్ మీద ఉన్న అవగాహన లేదు. పేరెంట్స్ కూడా చెప్పట్లేదు. వీ కెనాట్ బ్లేమ్ ద చిల్డ్రన్కి ఏమీ తెలీదు. వాళ్ళు ఏడుస్తున్నారంటే ఎమ్మడే ఫోన్ ఇచ్చేయడం. పేరెంట్స్ కూడా దే షుడ్ మేక్ అ మూవ్. కాదమ్మా ఇది ఇంపార్టెంట్, నెక్స్ట్ ఇది అవుతుంది, మీరు ఇలాగే ఉంటే
యుల్ బి యునో ఈ ఇష్యూస్ వస్తాయని ఎవ్వరూ కూడా పేరెంట్స్ కూడా చెప్పట్లేదు. చదువుకుంటావా చదువుకో, ఏది కావాలి కొనిపెడతారు. బికాస్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ నౌ గుడ్ కదా, అందరూ ఫైనాన్షియల్గా ఆల్మోస్ట్ యా అట్లీస్ట్ కిడ్స్ కి అయితే ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. వాళ్ళు చదువుకున్నారు అనుకోండి ఒక గంట, చలో ఆర్డర్ పిజ్జా అంటారు, ఇచ్చేస్తారు. వాళ్ళే స్పాయిల్ చేస్తున్నారు. యాజ్ అ పేరెంట్స్ మనమే స్పాయిల్ చేస్తున్నామని ఎవరు రియలైజ్ అవ్వట్లేదు. Yeah. మనం 30 years కి సఫర్ అవుతున్నాం. యునో దీస్ బ్యాక్ ఎగ్స్, ఈ లో మెటబాలిజం ఇష్యూస్, హార్మోనల్ ఇష్యూస్ ఇవన్నీ. ఎందుకు అంటే మనము ప్యాకేజ్డ్ ఫుడ్స్ తిన్నాం. మనకు అసలు దాని వల్ల వచ్చే నష్టం ఏంటో తెలీదు. బట్ ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉంది మనకి. Yes. ఇప్పుడు జనరేషన్ ఏంటి, ఫుడ్ మార్చలేదు, ఆ ఉన్న యాక్టివిటీ కూడా పోయింది. సో ఐ డోంట్ నో హౌ నెక్స్ట్ జనరేషన్ విల్ కోప్ అప్ విత్ యునో దిస్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఫుడ్. యా వన్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే మీరు గైనిక్ యాజ్ అ గైనిక్ మెనీ పీపుల్ కమ్ టు అస్ వెయిట్ గెయిన్ ప్రెగ్నెన్సీ వల్ల అయ్యాం ఒకటి, అండ్ ఈ నార్మల్ డెలివరీ అయితే ఏంటి, సిజేరియన్ సెక్షన్ అయితే ఏంటి, వాట్ ఆర్ ద ప్రాక్టీసెస్ దే షుడ్ ఫాలో టు గెట్ ద నార్మల్ డెలివరీ డన్. కొన్ని కండిషన్స్ ఉంటాయి విచ్ వీ కాంట్ అవాయిడ్ దిస్ సిజేరియన్ సెక్షన్, అవును. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నార్మల్ డెలివరీ everyone wants a normal delivery, but what they should actually follow for this? ఇప్పుడు అది ఏదైనా చూడ మనం ఒక 20 years బ్యాక్ వెళ్ళే మాట్లాడాలి. అంటే ఏదైనా మనం కంపేర్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. 20 years బ్యాక్ కూడా సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కాదు, 1800s లో స్టార్ట్ అయింది అసలు సెక్షన్ ప్రొసీజర్. 20 years బ్యాక్ ఇంత ర్యాంపెంట్ గా 25 years బ్యాక్ లేకపోవడానికి కారణం జనాలు ఫిట్ గా ఉండేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ ప్రెగ్నెన్సీస్ అంటే 18-19కే మ్యారేజ్ అయ్యేది, 20కే కన్సీవ్ అయ్యేవాళ్ళు. ఏది అంత హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కంపారిటివ్ గా ఉండేది కాదు. ఇప్పుడు మనం 35కి వచ్చేస్తాం, అప్పుడు కన్సీవ్ అవుతాం, డెఫినెట్ గా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది. అలా కాకుండా అర్లీ ఏజ్ లో మ్యారేజ్ అవ్వడము, ఎలాంటి మెడికల్ కండిషన్స్ కూడా మనకి 30 ముందు బీపీ, డయాబెటీస్లు ఇప్పుడు వస్తున్నాయి. 20s కి యూజువల్ గా అన్యూజువల్. సో కంపారిటివ్ గా అప్పుడు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ తక్కువ ఉండేవి. జనాలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా ఫిజికల్ గా ఫిట్గా ఉండేవాళ్ళు. ఒక ఫార్మర్ ఆక్యుపేషన్ లో చూసుకున్నా, బయటకు వెళ్ళి పొలం పనులు చేసుకునే వాళ్ళన్నా, సన్ కింద ఆ వైటమిన్ డి కన్సంప్షన్ లో మజిల్ చాలా బాగుండేది, మజిల్ హెల్త్. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో పని చేసుకునే వాళ్ళైనా అప్పుడు ఇంట్లో కూడా యాక్టివిటీస్ ఏంటి, వెల్లులోంచి వాటర్ తెచ్చుకోవడం, స్క్వాట్ చేసి ఇల్లంతా క్లీన్ చేయడం, యునో మిక్సీస్ అవి పెద్దగా లేవు ఒక 30 years బ్యాక్. అన్ని వాళ్ళే దంపుకునే వాళ్ళు, అన్ని కూర్చుని చేసుకునే పనులు ఉండేవి. దట్ ఈస్ ఆల్సో డెఫినెట్లీ ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు అది మనం చేయలేము. వాళ్ళు రెగ్యులర్ గా చేసేవాళ్ళు, స్క్వాట్ చేసి పొయ్యి దగ్గర గొట్టంతో ఊదేవాళ్ళు, యునో అదంతా కోర్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసేవాళ్ళు. అండ్ ప్రెగ్నెన్సీని డిసీజో, ప్రెగ్నెన్సీ అంటే బెడ్ రెస్టో అనుకునే వాళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెంట్ అయితే పెళ్ళైంది, ప్రెగ్నెంట్ అయ్యారు, ఓకే డెలివర్ అవుతారు, అంత క్యాజువల్ గా తీసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయ్యారా, బెడ్ అన్ని సర్వస్వం మన బెడ్ కౌచ్కి వచ్చేస్తుంటాయి అన్నమాట. కొన్ని విషయాల్లో డాక్టర్స్ బెడ్ రెస్ట్ చెప్తాము, కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి డెఫినెట్ గా, వాటికి సెక్షన్ చేయాలి, బెడ్ రెస్ట్ ఇవ్వాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అక్కర్లేదు. ఎంత యాక్టివ్ గా ఉంటే, ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నార్మల్ డెలివరీ అంటే పేషెంటే బర్త్ ఇవ్వాలి, డాక్టర్ పక్క నుంచి ఎంకరేజ్ చేస్తారు, మానిటర్ చేస్తారు. అంతేగాని డాక్టర్ హర్సెల్ఫ్ కెనాట్ డెలివర్ కదా. పేషెంట్ కి ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా పేషెంట్ పుష్ చేయండి అంటే, పుష్ చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ స్ట్రాంగ్ అడక్టర్ మజిల్స్ కదా, థై మజిల్స్ బాగుండాలి, యూ నీడ్ టు ప్రాపర్లీ హోల్డ్ ద లెగ్స్ బ్యాక్. అవన్నీ చేయాలంటే నీకు స్ట్రెంగ్త్ ఉండాలి. అండ్ పీపుల్ కూడా ఏంటి అంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ యూట్యూబ్లో, గూగుల్లో చూసి, నార్మల్ డెలివరీ అంటే ఇంత పెయిన్ఫుల్ గా ఉంటుందా, నార్మల్ డెలివరీ అంటే ఇన్ని బోన్స్ బ్రేక్ అయినట్టు, అవన్నీ ముందే నువ్వు ప్రెజ్యూమ్ చేసుకుంటే నువ్వు దేంట్లోకి ముందు వెళ్ళలేవు. నువ్వు ఓవర్ గా తెలుసుకుంటే ఏమి చేయలేం కదా, ఆ భయంతో ఆగిపోతాం. సో ఐ ఫీల్ కొంతవరకు సెక్షన్స్ మెడికల్ ఇండికేషన్స్ వల్ల అవుతుంటే, మోస్ట్ ఆఫ్ ద సెక్షన్ పేషెంట్ ఇండికేషన్ వల్ల అవుతుంది. అండ్ యాజ్ యూ సెడ్, ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేయాలి ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే, వాళ్ళు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి ఒకటి, అండ్ ఏ టైం వరకు అంటే బై వాట్ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే వీళ్ళు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి ఒకటి, ఏ టైం వరకు, ఏ ట్రైమిస్టర్ వరకు, ఎన్ని వీక్స్ వరకు చేయొచ్చు, ఎలాంటిది సేఫ్ అంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళు ముందు నుంచి ప్రెగ్నెన్సీ ముందు నుంచి చాలా యాక్టివ్ పీపుల్,
ఏ ఇష్యూస్ లేవు. Yeah. రొటీన్‌గా గూడా వాళ్ళు అట్‌లీస్ట్ ఒక 1 అవర్ ఏదో ఒక స్పోర్ట్ కానీ, ఏదో జిమ్ వాటెవర్ ఇట్ ఈస్ యాక్టివిటీలో ఉన్నారు అంటే త్రూ ఔట్ ప్రెగ్నెన్సీ చేయొచ్చు. అదే సమ్ మెడికల్ ఇండికేషన్స్ ఉంటాయి. Hmm. లో లయింగ్ ప్లాసెంటా గానీ, మీకు తెలుసు కదా! Yeah, yeah. ప్రీ టర్మ్ డెలివరీస్ అది ఓపెన్ ఉండడం అలాంటివి పక్కన పెడితే బ్లీడింగ్ ఇష్యూస్ అలాంటివి ఉంటాయి. కాకపోతే ముందు నుంచి వాళ్ళు ఫిట్ అనుకోండి త్రూ ఔట్ ప్రెగ్నెన్సీ హ్యాపీగా చేసుకోవచ్చు. ఫస్ట్ 3-4 మంత్స్ డెఫినెట్‌గా మార్నింగ్ సిక్‌నెస్ ఉంటది. Yeah. కొంత హై హార్మోన్ లెవెల్స్ వల్ల వీక్‌నెస్ ఉంటది. అలాంటప్పుడు వి డోంట్ సజెస్ట్ ఏదో హై ఇంటెన్సిటీ యాక్టివిటీస్ చేయకూడదు. Obviously చేయము. ఇఫ్ యూ ఫీలింగ్ గుడ్ వాక్ చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా చేసేవి Basic చేయొచ్చు. physical activity. బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు. Hmm. 5th నుంచి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మార్నింగ్ సిక్‌నెస్ మీకేమి ఇబ్బంది లేదు చేయడానికి అనుకుంటే, నువ్వు ప్రెగ్నెన్సీ ముందు ఏ ఎక్సర్సైజ్ చేశావో అదే చేసుకోవచ్చు. కానీ ప్రెగ్నెన్సీ ముందు నేను అంతా పడుకునే ఉన్నా ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను చేస్తా అంటే అవ్వదు. Yeah. దెన్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ స్లో. స్టార్ట్ విత్ యోగా, స్టార్ట్ విత్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, స్టార్ట్ విత్ వాకింగ్. సడన్ గా నేను ప్రెగ్నెన్సీలో మజిల్ ట్రైనింగ్ చేస్తా అంటే మటుకు అవ్వదు. Hmm. ఇంకొకటి ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా వింటున్నాం లైక్ లేట్ మ్యారేజెస్ ఒకటి, ఇంకోటి ఇన్ఫర్టిలిటీ. అంటే లైక్ వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు కన్సీవ్? చాలా మంది 30 years 31 years దే విల్ అంటే అప్పటి వరకు వెయిట్ మన చేస్తారు. దాని ప్రొఫెషనే. సో అప్పుడు కన్సీవ్ అయినా రిజల్ట్స్ ఉండవు, దే ఆర్ అనేబుల్ టు కన్సీవ్. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? వాట్ ఇస్ ద బెస్ట్ టైం? సో బేసికలీ యాజ్ యూ నో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ ఒక ఎగ్, ఒక స్పర్మ్. 30 years 40 years పక్కన పెడితే ఎవ్రీ డే మనం ఏజ్ అవుతాం. నిన్నటి కన్నా ఈరోజు వీఆర్ 1 day ఓల్డర్. సేమ్ ఎగ్స్ స్పర్మ్స్ కూడా అంతే. కరెక్ట్ పీక్ ఎగ్ క్వాలిటీ 18-19కి స్టార్ట్ అవుతుంది. మేల్కి ఫీమేల్ ప్యాటర్న్ కి డిఫరెన్స్ ఏంటి అంటే మేల్స్ కి మిలియన్ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి అండ్ ఎవ్రీ 3-4 months అవి రీజనరేట్ అవుతూ ఉంటాయి. Yeah. బట్ ఒక అమ్మాయి పుట్టినప్పుడు తను లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్ కౌంట్ తో పుడుతుంది. విత్ ఎవ్రీ పీరియడ్ ఆ ఎగ్ అనేది వి విల్ లూజ్. సో డెఫినెట్ గా అబ్బాయిల కన్నా అమ్మాయిలకి అర్లీగా ఎగ్ రిజర్వ్, ఓవేరియన్ రిజర్వ్ అనేది పోతుంది. Yeah. పీక్ మనం ఎప్పుడు చెప్తాము అంటే 20 to 30. అప్పుడు గుడ్ క్వాలిటీ. ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయంటే సరిపోవు కదా, అవి మంచి ఎగ్స్ అవ్వాలి. సో గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అనేవి 20 to 30 వస్తాయి. 30 తర్వాత ఏంటి అంటే అంత గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ఉండవు. సో దెర్ ఇస్ హై ఛాన్సెస్ ఫర్ జెనెటిక్ సిండ్రోమ్స్. Yeah. అందుకని ఐ ఆల్వేస్ ఫీల్ అంటే ఇప్పుడు ఫ్రీజింగ్లు ఇవన్నీ ఉన్నాయి. ఐ డోంట్ సే కెరీర్ వెనక్కి వెళ్ళిపోవాలి, నువ్వు ముందు ప్రెగ్నెంట్ అయిపోవాలి అని నేనేమి చెప్పట్లేదు. కానీ బట్ ఇఫ్ యూ సినారియోలో చూసుకుంటే ఐడియల్ ఏజ్ ఇస్ బిట్వీన్ 20 to 30. అట్లీస్ట్ ఒక్క చైల్డ్ అన్నా ఉండాలి. In Till between 30. 20 to 30. 30 women కి. బట్ సాడ్లీ అబ్బాయిల్లో ఈ మధ్యన మెయిన్ ఇన్ఫర్టిలిటీ కామన్. వీ కెనాట్ బ్లేమ్ ఉమెన్. ఎందుకంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఉన్నా బికాస్ ఆఫ్ క్లోతింగ్, రేడియేషన్, ల్యాప్టాప్స్, ఫోన్స్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్ రీజన్. మేబీ ఫుడ్ ఇంటేక్ అవ్వచ్చు, Smoking, హెల్త్ లైఫ్ అవ్వచ్చు, alcohol. అడిక్షన్స్ అవ్వచ్చు. 50% ఫీమేల్ ఇది వరకు తక్కువ. ఉండేది. ఒక 20% మేల్ ఇన్ఫర్టిలిటీ, 80%. ఇప్పుడు ఇట్స్ ఈక్వల్ 50-50. Yeah. ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఒక 2 years 3 years వరకు వెళ్ళి చూస్తే ఎవరైనా ఇన్ఫర్టైల్ కపుల్ వస్తే 100లో 90 మందికి సెమెన్ అనాలిసిస్ లో ఏదో ఒక అబ్నార్మల్ పారామీటర్ కనిపిస్తుంది. Acha. దట్ ఈస్ దాట్ మచ్ ర్యాంపెంట్. సో ఇప్పుడు అబ్బాయిలకు కూడా చెప్పాలి బిఫోర్ 30 ఇట్స్ బెటర్ అని. ఎందుకంటే దో 45, 50, 60 కూడా ఆ అబ్బాయిలకి ఆ స్పర్మ్ కౌంట్ అనేది యూజువల్ గా హెల్దీ లైఫ్ స్టైల్లో మెయింటైన్ అవుతుంది. అయితది. బట్ మనం ఎక్కడ మెయింటైన్ అవ్వనివ్వట్లేదు కదా. Yeah. Like, సో ఐ ఫీల్ ఇంకా అబ్బాయిలు కూడా దే షుడ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏం ఫీల్ అవుతారంటే ఫస్ట్ లైఫ్ సెటిల్ అవ్వాలి, నేను సెటిల్ అవ్వాలి, సెటిల్ అయ్యాక. సో ఆ ప్రాసెస్ లో ఏమవుతుందంటే 31, 32, 33కి దే ఆర్ ట్రైయింగ్, చాలా ట్రై చేస్తారు ట్రై టు కన్సీవ్, బట్ దే హ్యావ్ దిస్ ఇష్యూస్. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? బికాస్ ఐ హావ్ అవును, యా వి నో పీపుల్ అరౌండ్ people అస్. around us. అవును, అంటే ఇది వరకు 30కి కన్సీవ్ హ్యాపీగా అయ్యేవాళ్ళు. ఏ ఇష్యూస్ ఉండేవి కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఏ స్ట్రెస్ లేదు. దే యూస్ టు వర్క్, ఫిజికల్ స్ట్రెస్ ఉండేది, శుభ్రంగా తినేవాళ్ళు, పడుకునేవాళ్ళు. ఏదైతే మనుషులకు ఇంపార్టెంటో అంటే ఈటింగ్ రైట్, వర్కింగ్ అవుట్, స్లీప్ అండ్ డీస్ట్రెస్, ఈ 4 వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, మనం కరెక్ట్గా తినం, కరెక్ట్గా పడుకోం,
వర్కౌట్ చేయం, బోల్డ్ కావాల్సినంత స్ట్రెస్ ఉంది. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు ఓకే కెరీర్ కోసం లేట్ చేస్తారు, కానీ నువ్వు ఇవేమి చేయట్లేదు కదా. Yeah. నువ్వు వర్కౌట్ చేయవు, తినవు, అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుంటావు, మళ్ళీ నాకు కెరీరే కావాలంటావు. డెఫినెట్ గా యూ హ్యావ్ టు లూజ్ వన్ థింగ్ కదా. Yeah. కెరీర్ అదే నేను చెప్తున్నా, పిల్లలే ఇంపార్టెంట్ ఆర్ఎల్స్ ప్రెగ్నెన్సీ ఇంపార్టెంట్ అని నేను చెప్పను. బట్ నీకు అది కూడా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నువ్వు కొన్ని Compromise. అట్లీస్ట్ కొంత హెల్త్ కానీ నీ ఫిట్నెస్ efforts. కానీ నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టాలి. నువ్వు నాకు కెరీర్ లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇవన్నీ వదిలేస్తే నీకు మళ్ళీ పిల్లలు కావాలనుకుంటే అది అవ్వదు. అవ్వదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ప్రాసెస్ మళ్ళీ అదంతా. లేదు నాకు కెరీర్ ఇంపార్టెంట్, అట్లీస్ట్ నీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ కెరీర్ మీద ఫోకస్ చేయి. లేదు నాకు పిల్లలు ఇంపార్టెంట్, ఫస్ట్ కంప్లీట్ ఇఫ్ పాసిబుల్ ఫ్యామిలీ కంప్లీట్ చేయి, దెన్ ఫోకస్ ఆన్ కెరీర్. అండ్ వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్ డైట్లో ఉమెన్ జనరల్గా మిస్ అయ్యేది, వాళ్ళు డెఫిషియంట్ ఉన్న థింగ్స్ అంటే దే కమ్ టు అస్, దే అవును. స్టార్ట్ వర్క్అవుట్, ఎమ్మటే వాళ్ళు వీక్నెస్ కంప్లైంట్ చేయడం కానీ, అవును, బోన్ అవును. పెయిన్స్ కంప్లైంట్ చేయడం కానీ, అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ సజెస్ట్ పీపుల్? డెఫినెట్ గా ఇప్పుడు మనం ఎవరైనా పేషెంట్ వస్తే వీళ్ళు అంటే వాళ్ళు ఏ డెఫిషియెంట్ ఉన్నారో మనకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. Yeah, yeah. వెదర్ ఇట్ ఈస్ ఐరన్, కాల్షియమా, మినరల్స్, వైటమిన్ B12, వైటమిన్ D మనకు తెలియదు. కానీ రెగ్యులర్ గా అంటే ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ లో మాట్లాడాలంటే ఫుడ్ పక్కన పెడితే చాలా ఇర్రెగ్యులర్ గా తింటారు ఉమెన్. అంటే మ్యారీడ్ ఉమెన్ అనుకోండి, పిల్లలకి బాక్సులు కట్టాలి, సో అప్ టు 10 దే వోంట్ హ్యావ్ దేర్ బ్రేక్ఫాస్ట్. అప్పుడు కూడా ఏంటి మిగిలిపోయిన మాడిపోయినట్టు, బికాస్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దే డోంట్ ఫైండ్ దట్ ఇంట్రెస్ట్ టు కుక్ Cook, yeah. అగైన్. Yeah. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండదు. Separate గా మళ్ళీ. అవి మిగిలిపోయిందా సరే తినేద్దాం, మళ్ళీ ఏం వండుకుంటాం. ఒక్కళ్ళే ఉంటారు మధ్యాహ్నం, మిగిలిపోయింది ఉంటే ఓకే దే విల్ ఈట్. అసలు దే వోంట్ షో దట్ ఇంట్రెస్ట్. Interest. సో ఆ బ్యాలెన్స్, ఇప్పుడు సపోజ్ ఒక ఫోర్ ఫ్యామిలీ ఉందనుకోండి, 3 eggs ఉన్నాయనుకోండి, హస్బెండ్ కి పిల్లలకి ఇచ్చేస్తారు, ఏముందిలే. విమెన్ ఎప్పుడైతే వాళ్ళని హెల్త్ ని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకుంటారో అప్పుడే ఫ్యామిలీ బాగుంటది. ఎందుకంటే మదర్ ఇస్ డౌన్, ఫ్యామిలీ ఇస్ డౌన్. బట్ వాళ్ళు ఎప్పుడు రియలైజ్ అవుతారు అంటే మొత్తం అంతా పోయాక రియలైజ్ అవుతారు. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అందరూ తీసుకోవాలి, నాట్ జస్ట్ విమెన్. పిల్లలు బ్యాలెన్స్డ్ గా తినాలి, జెంట్స్ బ్యాలెన్స్డ్ గా తినాలి. విమెన్ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే నలుగురితో పాటు నేను ఈక్వల్ గా తినాలి. వాళ్ళకే ఉన్నదంతా పెట్టేసి నేను లాస్ట్ లో మిగిలింది తింటాను. తింటాను అంటే ఇట్ డజంట్ వర్క్అవుట్. యూ హ్యావ్ టు మీ పిల్లలకి ఏదైతే ఎంత హెల్దీగా పెడతారో యూ షుడ్ ఆల్సో కన్జ్యూమ్ అనేది నా ఫీలింగ్. ఇంకోటి మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్ కి లైక్ దే హ్యావ్ లో హిమోగ్లోబిన్, లైక్ బిలో 10 ఉంటుంది చాలా. అసలు ఇండియా ఇస్ అబౌట్ ఐరన్ ఐరన్ డెఫిషియన్సీ. డెఫిషియన్సీ. సో వాళ్ళు మెన్సెస్ ని బ్లేమ్ చేస్తారు, ఆర్ ఎల్స్ దే బ్లేమ్ మెన్సెస్ ఆర్ అలా చేస్తుంటారు. సో వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్స్ లైక్ ఏంటి? అంటే ఇప్పుడు మెన్సెస్ ఓన్లీ ఇండియాలోనే లేదు కదా, ఎవ్రీ హ్యూమన్ ఇన్ ద వరల్డ్ బ్లీడ్స్. థింగ్ ఏంటి అంటే అదే చెప్తున్నా, టీనేజ్ నుంచి కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉంది. ఓకే. నాట్ జస్ట్ ఏదో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూపో మెనోపాజ్లో ఆ ఏజ్ గ్రూపే కాదు. ఎందుకంటే మనకి జనరల్గా ఐరన్ సోర్సెస్ రిచ్ ఉన్న ఫుడ్ మనం తీసుకోము. ఫర్ దట్ వెజిటబుల్స్లో చూసుకుంటే కలర్డ్ ఫ్రూట్స్, ఏదైనా కలర్డ్ వెజిటబుల్స్ కానీ ఏదైనా లీఫీ వెజిటబుల్స్ కానీ మనం ఎంతవరకు కన్జ్యూమ్ చేస్తాం. జనరల్గా మనం ప్రోటీన్ కూడా అంత తీసుకోము. అంటే Yeah. మీట్, ఎనీథింగ్ చికెన్ కానీ ఫిష్ కానీ రెగ్యులర్ డైట్, యావరేజ్ ఇండియన్ ఉమెన్ డైట్ ఇట్ రేంజెస్ ఫ్రమ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ రైస్, అ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ కర్రీ. అంతే. ఇంత అన్నం పెట్టుకొని ఇంత కూరే తింటారు. సో అండ్ ఆప్షన్స్ కూడా హెల్దీగా ఉండవు. ఇప్పుడు సపోజ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి, పొటాటోస్ ఉన్నాయి, బల్క్ గా కుక్ చేస్తారు కదా. Yeah. సో దే ట్రై టు యాడ్ మోర్ పొటాటోస్ వేస్తే కొంచెం బల్క్ పెరుగుతుంది. దట్ అంతే, మైండ్ అలాగే ఉంటది. Yeah. సో ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ ఏదైతే ఐరన్ ఇది ఉంటుందో అది కన్జ్యూమ్ చేయరు. ప్రోటీన్ సోర్సెస్ కూడా వెజిటేరియన్ లో ఐరన్ ఉండదా అంటే ఐ డోంట్ సే, బట్ మనకు కావాల్సినంత సపోర్ట్ మనం తినము. అంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటామా మనం వెజిటేరియన్ సోర్సెస్ లో? తీసుకో. డెఫినెట్ గా ఇట్ హ్యాస్ టు బి కొంచెం నాన్ వెజ్ కూడా రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయాలి. ఇవన్నీ చేస్తారు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే మనం ఎకనామిక్ వైజ్ చూసుకుంటే మిడిల్ క్లాస్ ఉమెన్ కానీ బిలో కానీ వాళ్ళు తీసుకోరు.
వాళ్ళకి So బెస్ట్ సోర్స్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ ఎగ్స్, బెస్ట్ సోర్స్ ఇన్ ప్రోటీన్ ఇన్ eggs, టర్మ్స్ ఆఫ్ iron, I don't think eggs. సమ్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ దెమ్. ప్రోటీన్ Iron- విటమిన్స్ ఐమ్ సేయింగ్ మెనీ విటమిన్స్. యా అదే చెప్తున్నా కదా, ప్లేట్ నిండా కొంత కార్బ్ ఉండాలి, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉండాలి, అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ కూడా ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మన బ్రెయిన్ ప్రోటీన్ తో పనిచేయదు, సో వీ హ్యావ్ టు టేక్ కార్బ్స్. Carbs. మన మజిల్ కార్బ్స్ తో పనిచేయదు, సో వీ హ్యావ్ టు టేక్ ప్రోటీన్. మన గట్ కార్బ్ ప్రోటీన్ తో పనిచేయదు, వీ హ్యావ్ టు టేక్ ఫైబర్. అండ్ మన హార్మోనల్ హెల్త్ ఈస్ ఆల్ అబౌట్ ఫ్యాట్స్. సో అండ్ ఈవెన్ ఐ సజెస్ట్ దిస్ పీపుల్ హూ కమ్ టు మీ ఆఫ్టర్ 25 and 30 వర్కౌట్ చేసేటప్పుడు వీక్నెస్ ఉంది, మజిల్ ఫ్యాటిక్ ఉంది అంటే ఐ జనరలీ సజెస్ట్ దెమ్ టు టేక్ మల్టీవిటమిన్. అంటే దే ఫీల్ ఇట్ లైక్ ఇప్పుడు నేను టాబ్లెట్ వేసుకుంటున్నా అంటే నాకు ఏదో బ్యాడ్ ఉంది అని కాదు, కానీ హౌ ఇంపార్టెంట్ ఈస్ దట్ మల్టీవిటమిన్ టు దెమ్, అంటే హౌ మచ్ న్యూట్రియంట్స్ అండ్ విటమిన్స్ దే ల్యాక్ ఇన్ దర్ డైలీ మీల్. ఆ ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థం కాదు. తెలీదు. అంటే ఆఫ్టర్ యూజింగ్ దట్ మల్టీవిటమిన్ ఆ వచ్చే ఫ్యాటిక్ తగ్గిపోవడం కానీ, కొంచెం ఫ్రెష్నెస్ కానీ, ఇప్పుడు ఫిష్ ఆయిల్ కొంచెం ఏజ్ పీపుల్, ఇప్పుడు మా దగ్గర 40-42 ఒక ఆంటీ ఉంది, ఐ సజెస్టెడ్ హర్ ఫిష్ ఆయిల్ టాబ్లెట్. ఒమేగా 3 ఫ్యాటీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రకరకాల ఇలాంటి సప్లిమెంటేషన్. అంటే బేసిక్ గా మీరు ఏం ప్రిస్క్రైబ్ చేస్తారు అంటే సజెస్ట్ చేస్తారు డే ఆన్ వితౌట్ అంటే యావరేజ్ ఉమెన్ అయితే, అంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా ప్రిస్క్రైబ్ చేస్తాం. అది పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐరన్, ఓకే కాల్షియం అండ్ డెఫినెట్లీ మల్టీవైటమిన్, ఈ మూడు ఇంపార్టెంట్. Yeah. సమ్ టైమ్స్ ఎనీ ప్రోటీన్ ఆల్టర్నేటివ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. పౌడర్స్. యా కైండ్ ఆఫ్, ఎందుకంటే మరి వాళ్ళు ప్రోటీన్ తీసుకోరు. సో ఇట్ డిపెండ్స్, పర్సనలైజ్ గా ఇస్తాం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐరన్ మటుకు డెఫినెట్ గా ఇస్తాం. ఎందుకంటే యాజ్ యు నో, మెన్స్ట్రుయేషన్, పోస్ట్ పార్టమ్, బ్లీడింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే సెషన్ ఇప్పుడు మనం డాక్టర్ ఫిటెక్స్ అని మీరు ఒక స్టార్ట్ చేశారు. అసలు అది క్లినిక్ కన్నా మోర్ ఆఫ్ ఫిట్నెస్ బ్రాండ్ లాగా ఉంది. Yeah. సో వాట్ యు సే అబౌట్ ఇట్? ఇది స్టార్ట్ చేయకముందే వీ యూస్ టు టాకిల్ సమ్ క్లయింట్స్ లాగా. ఓకే వీ యూస్ టు ట్రైన్ మన కమ్యూనిటీ ఉన్న ఐ యూస్ టు ట్రైన్ సమ్ డాక్టర్స్ ఓకే అలాంగ్ విత్ మీ జిమ్ కానీ, ఐ యూస్ టు హెల్ప్ మై ఫ్రెండ్స్ కానీ. ఇలా చేస్తూ ఐ గాట్ other than doctors, slowly other people used to ask me questions and all, how to do and approach you. అంటే అక్కడ నాకు ఏమనిపించింది అంటే దే ఆర్ ల్యాకింగ్ దట్ సపోర్ట్ వెన్ సమ్వన్ వాంట్స్ టు రియలీ హెల్ప్ దెమ్సెల్వ్స్. అంటే వాట్ టు వర్క్అవుట్, వాట్ టు ఈట్, వాట్ టు ఫాలో ప్రొఫెషనల్ గా. ఆ సపోర్ట్ ఈ యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ, ఈ అన్ని చూసి సోషల్ మీడియా వల్ల టూ మచ్ పొల్యూటెడ్ దట్ ఈస్ ట్రూ. అనిపించింది. మోస్ట్ పొల్యూటెడ్ బ్రాంచ్ వచ్చి హెల్త్ సెక్టర్. సో ఇలాంటి రకరకాల మిత్స్, ఒకటి తినమంటాడు, ఒకటి తినొద్దు అంటాడు, ఒకటి చేయమంటాడు, ఒకటి చేయొద్దు అంటాడు. ఇలాంటి రకరకాల ఇలాంటి రకరకాల డైలమా నుంచి వచ్చిన థాటే డాక్టర్ ఫిటెక్స్. అంటే దట్ ఈస్ గెటింగ్ ఫిట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్. ఎక్స్ ఇండికేట్స్ ఎక్స్పర్ట్స్ in all, experts in health, experts in food and nutrition, experts in physical training, mental illness gaani, deeniki gaani, we are holding all kinds of consultations. Patient is physical, not just physical. You have to feel fit. Either it is physically and mentally. It doesn't mean you don't. And some people come to us asking, we don't want to do gym, మేము ఫిట్ కాలేమా అన్న క్వశ్చన్ లో ఉంటారు వాళ్ళు. అంటే దట్ ఈస్ నాట్ అబౌట్ ఫిజికల్ జిమ్ వెళ్తేనే. సమ్ క్లయింట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్, దే డూ 1 month or 2 months. ఇదంతా కాదు, మాకు వర్కౌట్ అయితలేదు, వీ కాంట్ వర్కౌట్, మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదా అంటే హోమ్ వర్కౌట్స్ ఉంటాయి, ఫిజికల్ యాక్టివిటీస్ వేరే ఉంటాయి, ఏరోబిక్స్ ఉంటాయి, యోగా ఉంది, మన స్పోర్ట్స్ ఉంటాయి. ఇవన్నీ వీఆర్ హెల్పింగ్ దెమ్ టు గెట్ ఇట్. ఏ రకంగా ఇష్టం అయితే అలా కస్టమైజ్ చేస్తున్నాం వాళ్ళ రిజల్ట్స్ అల్టిమేట్ గా. అండ్ ఇప్పుడు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ డైట్ ఉంది. డైట్ బికేమ్ ఎ మ్యాసివ్ బిజినెస్ నౌ డేస్. That is very true. Where everyone is telling what to eat, what not to eat. Some random person అసలు చదువుకున్నాడో తెలీదు, చదువుకోలేదో. And wonder ఏంటంటే people believe that if someone is drinking something and putting that post, నేను అంతకు ముందు 100 కేసు ఉండేవాడిని, 80 కేసు అయిపోయాగానే everyone is trying that. అలాంటిది ఏదో ఒకటి చెప్పు నువ్వు విన్నది. నేను ఎందుకు వీఆర్ సీయింగ్ ఇన్ డైలీ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీరోస్ ఉన్నారు, లైక్ ఎనీ టాప్ హీరోస్ ఆర్ ఎనీవన్, దే డోంట్ ఇన్ జనరల్లీ టేక్ షుగర్స్.
but they promote sugar drinks and everything. Yes. They promote energy drinks, so they are happy, not you taking those. So అవి ఆలోచించాలి మీరు తీసుకునే ముందు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హీరోసే తీసుకుందాం. దే ఆర్ కమింగ్, దే ఆర్ హ్యావింగ్ సర్టెన్ ప్లాన్, అంటే నేను ఇలా కనపడాలి అని దే విల్ హ్యావ్ సమ్మన్. దానికి ప్రాపర్ yeah. ఫిట్నెస్ ఎంత Yeah. యాక్చువల్ గా వాళ్ళు అడ్వర్టైజ్ చేసేది ఏది వాళ్ళు తీసుకో. దానికి ఒక హీరో ఒక అవుట్పుట్ రావాలి అంటే దాని వెనక ఎంతమంది కష్టం, ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది ట్రైనర్స్, ఎంతమంది న్యూట్రిషనిస్ట్, ఎంతమంది డైటీషియన్స్, ఎంత సపోర్ట్ నార్మల్ పీపుల్ ల్యాక్. అంటే దే వాంట్ టు లుక్ లైక్ దెమ్, బట్ దిస్ పీపుల్ ఆర్ డూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇచ్చే ఫిటెక్స్ దాంట్లో వీఆర్ హోల్డింగ్ డాక్టర్ కన్సల్టేషన్స్ కానీ, ఫిట్నెస్ ట్రైనర్ కానీ, 1-on-1 ఉంటుంది, 1 on ఆన్లైన్ ఉంటుంది, ఇన్ పర్సన్ హౌస్ ట్రైనింగ్ ఉంది, అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సపోర్ట్ కస్టమైజబుల్. అంటే నువ్వు ఇప్పుడు ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ నాట్ సెట్టింగ్ యూ దిస్ టైప్ ఆఫ్ ఫుడ్, ఇది నాకు సరిపోలేదు, ఆర్ ఎల్స్ And if you are alcoholic dependent or smoking, then we are having rehabs or rehabs and everything is there. So all kinds of support, multidisciplinary approach. Yes. where we won't miss anything. అంటే మనం ఇది మిస్ అయ్యాం. ఓవరాల్ ఫిట్నెస్, Lifestyle modifications, basically change your lifestyle modification. ఓకే. సో రెండోది సరే ఇప్పుడు ఒక పర్సన్ వస్తారు, సపోజ్ నేనే వస్తాను, ఏ కన్సల్టేషన్ తీసుకుంది, వెళ్తాను, ఈ రోజు నాకు జిమ్ చేయాలని ఉంది, వెళ్ళిపోతాను, వెయిట్స్ ఎత్తుతాను, నాకు వచ్చే రిస్క్స్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నా మీద నేను ఎక్స్పీరియన్స్ చేసింది. వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ ఒక 9-10 years బ్యాక్, నేను వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు దెర్ ఇస్ నథింగ్, నో ట్రైనర్, నథింగ్. జస్ట్ యూస్ టు సీ దట్ యూట్యూబ్ వీడియోస్, ఈ రోజు ఈ వర్కౌట్ చేయాలి, ఈ రోజు ఇది తినాలి. యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ ఉంది. అప్పుడు ఇంత సోషల్ మీడియా పొల్యూషన్ లేకుండా వీఆర్ ప్రొఫెషనల్ ట్రైనర్స్ యూస్ టు హోల్డ్ పేజెస్ సో దట్ వీ కెన్ ఫాలో ద డైట్ కానీ, ఆ వర్కౌట్స్ కానీ. అదంతా చూసి న్యూట్రిషనల్ సపోర్ట్ లేకుండా ఐ యూస్ టు వర్కౌట్. అంటే ఇది తిని అని కాకుండా I just used to go workout. I don't used to hold result. నేను వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు నా వెయిట్ somewhere around 48 for 8 years. సో అంటే సో లీన్. అయితే అప్పుడు ఐ డోంట్ యూస్ టు ఈట్ ప్రాపర్లీ. అంటే న్యూట్రిషనల్ సపోర్ట్, అసలు ప్రోటీన్ అంటే ఏంది, అది తింటే ఏమైపోతుందో, అది తినొచ్చో తినకూడదు, ఇలాంటి చాలా మిత్స్ మధ్యలో వీ వేస్ట్ లాట్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు అజ్యూమ్ యూ స్టార్టెడ్, మీకు అలాంటి సపోర్ట్ ఉంటే యూ విల్ నాట్ వేస్ట్ దోస్ ఇయర్స్ కదా. సో జిమ్ కి వచ్చే చాలా మంది ఏం చేస్తారంటే ఆ యూట్యూబ్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో వాడు ఇంత లేపిండు, అంటే ఇంత వెయిట్ లేపాడు, ఇంత చేశాడు, ఈగో లిఫ్టింగ్ వల్ల చాలా. అంటే ప్రాపర్ ప్రొఫెషనల్ టీమ్, అంటే ప్రాపర్ ప్రొఫెషనల్ సపోర్ట్, అట్లీస్ట్ ట్రైనర్. యూఆర్ నాట్ టెల్లింగ్ us to come only to us. If you are going, you are going and making your body, you should have someone who is professional to guide you. That saves your time, saves your energy, saves your money, everything. So we are holding all this in single platform. సో అలా తెలియకుండా మన మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసి చాలా మంది ఇంజురీస్ చేసుకోవడం ఒకటి, మజిల్ లాస్ చేసుకోవడం ఒకటి. మజిల్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. అది చెప్తే అర్థం కాదు. వన్స్ యూ హోల్డ్ దాట్ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు చాలా హెర్బల్ జ్యూసెస్ కానీ రకరకాల అన్కన్వెన్షనల్ మెథడ్ చేసి ఒక్కసారి నీకు ఆ సాగినెస్ వచ్చేసిన తర్వాత బాడీలో వెయిట్ లాస్ అనే హంగర్ లో నువ్వు అవన్నీ అన్కన్వెన్షనల్ మెథడ్ ఫాలో అయ్యి నీ బాడీ సాగిగా తయారైపోవడం వల్ల నీకు ఇన్సోమ్నియా వస్తుంది. దట్ ఈస్ యూ ల్యాక్ ఆఫ్ స్లీప్. అపెటైట్ వల్ల నీకు హెయిర్ లాస్ అవుతుంది. మల్టీ న్యూట్రిషనల్ డిసిట్ లో ఉంటావు. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఐ థింక్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం ఇస్ ద వర్స్ట్ థింగ్ అకార్డింగ్ టు మీ. అంటే ఏమనిపిస్తుంది అప్పుడప్పుడు, కొన్ని జనరేషన్స్ బ్యాక్ వెళ్తే దారుణంగా తినేవాళ్ళు బ్రేక్ఫాస్ట్. దే యూస్ టు ఈట్ రైస్ అండ్ ఎవ్రీథింగ్ కదా, సాలిడ్ రైస్ విత్ కర్డ్ అండ్ కర్రీ, మంచి చికెన్, నాటుకోడి ఎర్లీ మార్నింగ్ తినేవాళ్ళు. మనమైనా ఇప్పుడు ఇడ్లీ తింటాము, దోశ 2-3 ఇడ్లీ 2-3 దోశ, అంత హెవీ బ్రేక్ఫాస్ట్ మనం ఇప్పటికీ చేయట్లేదు. బట్ ఒకప్పుడు చాలా దారుణమైన హెవీ బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు. మేబీ వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు డైజెస్ట్ చేసే వాళ్ళేమో. కానీ నేను చాలా మంది నా ఫ్రెండ్స్ ని చూసాను, అంటే నేను చదువు MBBS లో కానీ పీజీలో కానీ,
హాస్పిటల్కి అలాగే వచ్చేస్తారు, ఏమి తినరు, తాగరు కూడా ఫర్ దట్ మ్యాటర్. మనకంటే తప్పదు మనకి. అంటే అది పక్కన పెట్టు, ఆ. ద థింగ్స్ వి గో త్రూ ఇస్ అన్ అనదర్ స్టోరీ. యా 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 బట్ వాంటెడ్లీ 4కి 3కి ఫస్ట్ మీల్ స్టార్ట్ చేస్తారు. పోనీ అలా ఉన్నోళ్ళు 3కి 4కి ఏదైనా ఫుడ్, మంచి ఫుడ్ తింటారా? శుభ్రంగా చికెన్ Sugars. పెట్టుకుంటారు, కూల్ డ్రింక్ పెట్టుకుంటారు. పోనీ ఆ ఒక్క పూటే తింటారా? మళ్ళీ చలో 10కి 11కి ఇంత ప్లేట్ నిండా యునో ఆ స్టార్టర్స్ అన్ని చెత్త చెత్త తింటారు. మళ్ళీ ఏంటి అంటే మార్నింగ్ తిన్నాను నేను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఐ డోంట్ నో, పొద్దున్న తింటే ఏంటి, రాత్రి తింటే ఏంటి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ కన్స్యూమింగ్ క్యాలరీస్ కదా. ఇక్కడ బిర్యానీ వన్ కాంట్రవర్సీ. Hmm. అంటే బిర్యానీ తినకూడదు అంటే అట్లేం లేదు. అవును, true. ఐ ఈట్ అ లాట్ ఆఫ్ బిర్యానీ. Hmm. అంటే అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ యూ పుట్ ఇన్ యువర్ ప్లేట్ ఈస్ ఇంపార్టెంట్. Very important. Yeah. Yeah. అంటే బిర్యానీ అనగానే నువ్వు ఇంత రైస్ పెట్టుకొని ఒక ముక్క కాకుండా ఈటింగ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్, Hmm. ఎదర్ ఇట్ బి Chicken, బిర్యానీ, meat. ఈట్ ఎవ్రీథింగ్ వీ వాంట్, ఈట్ Actually, ఎవ్రీథింగ్. biryani is a Good, good. actually, ఎందుకంటే rice you have protein, Protein. some amount Spices. of fats, yeah, anything you can have. Yeah. కాకపోతే ఏం చేస్తారంటే మన దగ్గర Cool ఇంత drinks. రైస్ పెట్టుకుంటారు, Hmm. ఇంత పీస్ తింటారు. Hmm. సో అది మళ్ళీ అరగడానికి ఇంత ఇంత cool కూల్ drink Yeah, తాగుతారు. తాగుతారు. Yeah. అండ్ పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ చెప్తుంటారు కదా, జనరల్ గా వాళ్ళ డైట్ లో దే ల్యాక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ అడల్ట్ మేల్ ఒక 60-70 కేసు ఉన్నోడికి 150 to 200 గ్రామ్ ప్రోటీన్ కావాలి. ఇఫ్ హీ నీడ్స్ టు బిల్డ్ మజిల్ Hmm. మెయింటెనెన్స్, జిమ్ చేసే వాళ్ళకి, Gym చేసేవాళ్ళు. జిమ్ చేసే వాళ్ళకి Hmm. ఇఫ్ హీ నీడ్స్ టు మెయింటైన్ దాట్ మజిల్ విచ్ ఈస్ హోల్డింగ్, అట్లీస్ట్ ఒక 80 to 100 గ్రామ్స్ కావాలి Hmm. ప్రోటీన్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు మీది అసెస్ చేసుకున్నా కూడా వేరే వాళ్ళది ఎవరైనా అసెస్ చేసుకుంటే హౌ మచ్ దే ఆర్ టేకింగ్ అంటే లెస్ దాన్ 50. Hmm. బేర్లీ పీపుల్ కాస్ 80 grams of They protein. don't even eat an egg daily. Yeah. ఎగ్, యాక్చువల్లీ ఎగ్ లో అన్ని Complete వైటమిన్స్, protein. కంప్లీట్ ప్రోటీన్, According to me, best breakfast someone can eat is eggs. True. ఓట్స్ కానీ ఓవర్ రేటెడ్, ఓట్స్ తినడం కానీ అదంతా కానీ, హ్యావింగ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ ఆమ్లెట్, 3 to 4 eggs or ఆమ్లెట్, యూ షుడ్ నాట్ స్కిప్ దట్ బ్రేక్ఫాస్ట్. Hmm. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ స్కిప్పింగ్ దట్ బ్రేక్ఫాస్ట్ యు ఆర్ ఆల్రెడీ Yeah. ఇన్ డెఫిసిట్. యు ఆర్ ఇన్ డెఫిసిట్ విత్ ద ప్రోటీన్ యు ఆర్ హ్యావింగ్. మధ్యాహ్నం ఒక పూట తింటావు, నైట్ మళ్ళా తగ్గాలి అని టిఫిన్ తింటావు. Hmm. సో నో వేర్ యు ఆర్ హోల్డింగ్ ఎ ప్రోటీన్ హియర్. నాకు అదే అనిపిస్తుంది, చాలా మంది నైట్ రైస్ మానేసి నేను చపాతీయే తింటున్నా, నేను దోసే తింటున్నా అంటారు. అసలు నీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఇది లైక్ రైస్ మానేసాం తగ్గట్లేదు, రైస్ మానేసాం తగ్గట్లేదు. ఇట్స్ బేసికలీ ఇందాక మీరు చెప్పారు కదా, మీరు ఎంత తీసుకుంటున్నారు, ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, ఇట్ డిపెండ్స్ ఆన్ దట్. సో ఫ్రమ్ పాస్ట్ 10-20 years నుంచి మీరు తిన్నది కూడా అకౌంట్ లోకి వస్తుంది. ఇట్ ఈస్ ఆల్రెడీ స్టోర్డ్. Hmm. సో అది ఆల్రెడీ హైలో ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఎంత చేసినా, అండ్ ఇట్స్ బేసికలీ లైఫ్ స్టైల్, ఎవ్రీడే పూర్ మెటబాలిజం. ఆ ఈటింగ్ ప్రాక్టీసెస్ కి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ అనగానే జనరల్ గా ఏం తింటాం? బోండానో, ఇడ్లీయో, పూరియో తింటాం. ఓకే, అజ్యూమ్ యూఆర్ ఈటింగ్ ఒక 6 or 7 ఇడ్లీస్. Hmm. ఓకే, ఆ హోల్ థింగ్ లో ప్రోటీన్ రిచ్ అంటే ఇడ్లీలో ఎంత ప్రోటీన్ ఉన్నది అనుకుందాం. True. ఉండదు. యు ఆర్ ల్యాకింగ్ ప్రోటీన్ దేర్. Yeah. యువర్ బ్రేక్ఫాస్ట్ ఈస్ గాన్, ఆర్ ఎల్స్ యూఆర్ ఈటింగ్ బోండా ఆర్ సంథింగ్. Hmm. ఇట్ ఈస్ టేస్టీ అల్టిమేట్లీ. But కానీ what? Maida and oil. యా ఆ ప్రోటీన్ సోర్స్ మన హెల్తీ ఈటింగ్ ప్రాక్టీసెస్ లో వాట్ వీ హ్యావ్ టు ఆల్టర్ ఇస్ స్టార్ట్ విత్ ద బ్రేక్ఫాస్ట్. Hmm. Eating a proper breakfast puts your energy in a high level Hmm. throughout your day. And coming to lunch, Hmm. మధ్యాహ్నం మనం బిజీ ఉండో లేకో we'll eat some rice or dal, we'll eat some veggies or something, and you are Veggies lacking. అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. Yeah. అంతా ఫ్రైడే, Yeah. వెజ్జీస్ లో ఏమి Or ఉండదు. else you eat biryani, somehow you are managing to eat 30 grams or 40 grams of protein in the afternoon. Hmm. You are coming home, నైట్ వచ్చేస్తాం మళ్ళీ వెయిట్ లాస్ కోసం నేను టిఫిన్ తింటున్నా అంటారు. మళ్ళీ యు ఆర్ ల్యాకింగ్ ప్రోటీన్ దేర్. Hmm. నువ్వు కార్బ్స్ ఏమో నీ బాడీకి తెలియదు బేసికల్ నువ్వు టిఫిన్ తింటున్నావా, డిన్నర్ చేస్తున్నావా, ఇడ్లీ తింటున్నావా. Yeah. తెలుస్తుంది. We are జస్ట్ నోస్ దట్ ఇది కార్బోహైడ్రేట్స్, ఇది ఫ్యాట్స్, ఇది ప్రోటీన్ అని అంతే. సో అంతే. అది నా దగ్గర కూడా వస్తారు మేడం, నేను 2 ఇడ్లీలే తింటున్నా, 3 ఇడ్లీ. నేను అంటాను, వై అమ్మా 4-5 ఇడ్లీలు తినే బదులు 2 ఇడ్లీ తిను, ఒక గ్లాస్, చిన్న గ్లాస్ పాలు తాగు, ఒక ఎగ్ తిను, ప్లేట్ కొంచెం ఫుల్ ఉంచుకోవచ్చు కదా, ఒక ఫ్రూట్ ఏదో ఏదో ఒకటి. ఒకటే టైప్ ఆఫ్. ఇప్పుడు తింటే 5 ఇడ్లీలు అవే తింటాను అనే బదులు బ్రేక్ చేసుకుని అన్ని ఇంక్లూడ్ చేసుకుంటే అన్నిటి నుంచి వచ్చే సోర్సెస్ వస్తాయి కదా. ఇప్పుడు ఈ And ఇడ్లీలో మొత్తం ఉండదు, ఇట్స్ కార్బోహైడ్రేట్ అంటే ఆబ్వియస్లీ షుగర్, అంటే yeah, నో కొంచెం విటమిన్స్. protein. నో ఐఎమ్ సేయింగ్ విటమిన్స్ Protein ఉండవు. తీస్తాము,
ఇప్పుడు ఇడ్లీ కూడా పప్పు నుంచే కదా, Hmm. అండ్ ఇట్ ఈస్ స్టీమ్డ్. ఐ ఫీల్ ఇడ్లీ ఇస్ అ గుడ్ టిఫిన్ బట్ నాట్ అ బ్యాలెన్స్డ్ టిఫిన్. Yeah, yeah. బ్యాలెన్స్డ్ మీల్ కాదు డెఫినెట్ గా, ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా చెప్పే జనరల్ కంప్లైంట్, మేము ఎవ్రీ టైం ఇది తినలేమండి. Mm. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ దెమ్ టు ఈట్ ఆమ్లెట్, వీఆర్ నాట్ జస్ట్ ఈటింగ్. 4 ఇడ్లీలు తినే వాళ్ళు ఒక ఇడ్లీ తిను, 2 ఇడ్లీలు తిని యూ హ్యావ్ 2 eggs or 3 eggs విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ మధ్యాహ్నం వచ్చేసి యూఆర్ ఈటింగ్ దట్ వెజ్జెస్, నైట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పినా కదా. ఓవరాల్ డేలో నీ ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉంది, నువ్వు టిఫిన్ తిన్నావా, లంచ్ తిన్నావా, డిన్నర్ తిన్నావా మ్యాటర్ కాదు. ఈ 24 hours స్పాన్లో హౌ మచ్ ఆఫ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ యూ ఆర్ ఈటింగ్, హౌ మచ్ కార్బ్స్ యూ ఆర్ హోల్డింగ్, ఎంత ఫ్రూట్స్ తిన్నావు. ఈ గ్యాప్లో ఇవి కాకుండా సాయంత్రం కూల్ డ్రింక్లు, మళ్ళీ సమోసాలు, ఎక్సెస్ క్యాలరీస్. అండ్ ఇంకోటి ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న పీపుల్ కూడా, మేల్ ఆర్ ఫీమేల్, దే షుడ్ టేక్ 0.7 to 1 approximately grams of protein per kg in a day. ఆల్మోస్ట్ 60-70 60-70 grams. Yeah. మనోళ్ళు తినేది ఇంత పప్పు తిని మధ్యాహ్నం అసలు ఆ పప్పులో ఎంత ప్రోటీన్ అసలు ఉండదు, అంటే లైక్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు జిమ్, ఇట్ విల్ బి అరౌండ్ 1.2 to 2 grams per kg per day తీసుకోవచ్చు. సో సో దట్ ఈస్, మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ నార్మల్ చేసినా కానీ, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్లో మీరు ఏం జిమ్ చేయకపోయినా కానీ స్టిల్ యూ షుడ్ హ్యావ్ ప్రోటీన్, మజిల్ మాస్ మెయింటైన్ చేయడం, మజిల్ మాస్, యువర్ మెటబాలిజం, యువర్ బాడీ, యువర్ గట్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అది ఎవరు తీసుకోవట్లేదు. హార్డ్లీ ఎవ్రీ వన్ విల్ టేక్ లైక్ 20 to 30 I guess in a day. అంటే యావరేజ్ గా యావరేజ్ ఎవ్రీ వన్. ఓన్లీ మధ్యాహ్నం ఒక పప్పు తింటారు, వీక్ లో 1 or 2 చికెన్ తింటారు అంతే. సో ఇట్స్ బెటర్ ఎవ్రీ డే హ్యావ్ 1 egg, గ్లాస్ ఆఫ్ మిల్క్. ఇంకొకటి అసలు నీ కన్సర్న్ ఏంటి మిలెట్స్ గురించి? ఎందుకంటే ఓకే, కొన్ని ఏరియాస్లో, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ తెలంగాణ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కర్ణాటక, మహారాష్ట్ర, కొంత గ్రూప్ మట్టుకే మిలెట్స్ తిన్నారు. అఫోర్డ్ చేయలేని వాళ్ళు, ఇదివరకు అమౌంట్ అంటే మనీ పరంగా అంత లేని వాళ్ళు, రైస్ ని కన్స్యూమ్ చేయలేని వాళ్ళు మిలెట్స్ తినేవాళ్ళు. ఇప్పుడు ఉల్టా, మిలెట్స్ అంతా వెరీ హై క్లాస్ పీపుల్ తింటున్నారు, రైస్ ఏమో మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ తింటున్నారు. అసలు ఏంటి రైస్ కి మిలెట్స్ కి డిఫరెన్స్? వాట్ డూ యూ ఫీల్? లైక్ రైస్ లో ఇఫ్ యు సీ దట్ మొత్తం లైక్ Starch. కార్బోహైడ్రేట్, స్టార్చ్ ఆర్ గ్లూకోజ్ అవి ఉంటాయి, లైక్ షుగర్ స్పైక్ కానీ అలా అవుతుంటాయి ఎక్కువ తిన్నప్పుడు. మిల్లెట్స్ లో యుల్ హ్యావ్ ఫైబర్ ఆల్సో ఇన్ దట్, సో యూ కెన్ హ్యావ్ దట్. మిల్లెట్స్ ఇస్ గుడ్. డెఫినెట్లీ రైస్ మానేసి మిలెట్స్ తింటే వెయిట్ లాస్ అవుతారని నీకు సి అనిపిస్తుంది? వెయిట్ లాస్ అనేది ఈ మిత్ ఏంటంటే, నేను ఒక పూట తినను, నేను తగ్గిపోతా. అంటే ఇప్పుడు చూడు, జనాలు ఏం చేస్తారంటే యాక్టివిటీ చేయరు, ఎందుకంటే ఆ. అది కష్టం వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఓకే రైస్ మానేస్తాం, కాస్ట్లీ, కీన్వా కాస్ట్లీ అనుకో, కీన్వా తెచ్చుకుంటాం, తింటాం, తగ్గిపోవాలి. ఆర్ ఎల్స్ మేము ఏ స్పోర్టు ఆడము, దాని బదులు ఎందుకు మేము రోజు ఏంటి సమ్ ఈ కూల్ డ్రింక్స్ ఏవో ఉన్నాయనుకో, అవి మానేసి లో షుగర్డ్, జీరో ఐ మీన్ లైక్ Zero calorie. ఏదో సమ్ కైండ్ ఆఫ్ డ్రింక్స్ తాగు, డైట్ కోక్. అయినా తగ్గట్లేదు. సో నాకేమనిపిస్తుంది అంటే ఇదంతా ఇదొక మార్కెట్ రన్ చేస్తారేమో అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ మార్కెట్ ఆబ్వియస్లీ. అంటే ఇప్పుడు రైస్ కన్నా మిలెట్స్ బెటర్, సో మిలెట్స్ ని సో ఇట్ జస్ట్ నాకేమనిపిస్తుంది అంటే, జస్ట్ లైక్ సి హూఎవర్ ఈస్ ఒక వేలో వెళ్తున్నారు, లైక్ కార్బోహైడ్రేట్స్ రైస్ తింటున్నారు అందరూ. సో కొంతమంది పీపుల్ ఏంటంటే ఇది తింటే వెయిట్ పెరుగుతున్నారని, సో హూఎవర్ బిగ్ హెడ్స్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మిల్లెట్స్ హెల్దీ అని చెప్పి స్ట్రాటజీ పుష్ చేస్తారు. ఇట్ పుష్ చేస్తారు. సో ఇట్స్ బేసికల్ ఏంటంటే యూ హ్యావ్ టు డూ ఫిజికల్ యాక్టివిటీ, యా ఫిజికల్ యాక్టివిటీ, అండ్ యూ హ్యావ్ టు, మీరు ఇప్పుడు ఒక్క రోజులో మీరు పెరిగింది కాదు కదా, అది సిన్స్ 10 years నుంచి మీరు తిన్నదానికి కదా. ఇప్పుడు అది కూడా క్వినోలా బెస్టా, ఇది బెస్టా అని ఉండదు. అండ్ మీరు అడిగినట్టు ఈ మిల్లెట్స్ తినాలా, రైస్ తినాలా, కినువా తినాలా, బాడీకి అది కినువానా, మిల్లెట్సా, రైసా, దట్ డజంట్ మ్యాటర్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ యూఆర్ టేకింగ్. నువ్వు అక్కడిది కొన్నావా ఇక్కడ కొన్నావా కాదు, ప్రోటీన్, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కొన్నావా. యా, ఇప్పుడు మిల్లెట్స్ ఉంది, మిల్లెట్స్ లో ఫైబర్ ఉంటది. మహా అంటే నువ్వు మిల్లెట్స్ తక్కువ తింటావు, రైస్ తిన్నంత మిల్లెట్స్ తినలేవు. కాబట్టి దే ఆర్ మేకింగ్ ఇట్ ఎ మార్కెట్. ఇలాంటి కంపెనీ జనరల్ గా పీపుల్ ఆస్క్ మీ, నేను రైస్ తినకుండా బ్రౌన్ రైస్ తినొచ్చా, నేను ఇది చేయాలా, అది చేయాలా. అల్టిమేట్ గా నీ బాడీకి తెలియదు అది, నువ్వు కార్బ్స్ తింటున్నావా, ప్రోటీన్ తింటున్నావా, ఫైబర్ తింటున్నావా లేదా. నీ అఫోర్డబిలిటీని బట్టి నీ డైట్ ప్లాన్ సెట్ అయిపోద్ది. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. అంటే కినువా
దట్ డజంట్ మ్యాటర్. నేను కిన్వా తినను. ఐ నెవర్ ఎయిట్ కిన్వా. ఐ జస్ట్ టేస్టెడ్ వన్స్. బ్రౌన్ రైస్ ఐ ఈట్ నార్మల్ రైస్, ఐ ఈట్ నార్మల్ చపాతి. ఎవ్రీథింగ్ ఇస్ లిమిటెడ్. యు నో వాట్ యూ షుడ్ నో వాట్ ఈట్. అంటే నువ్వు ఒక జిమ్ స్టార్ట్ చేసినప్పుడు, వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు, ఇఫ్ సమ్మన్ ఇస్ కమింగ్ దేర్ వితౌట్ జీరో నాలెడ్జ్, ఫిట్నెస్ జర్నీ అంటే పీపుల్ కాల్ ఇస్ ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నీకు ఇవన్నీ తెలియకుండా నువ్వు వచ్చి ఒక సముద్రంలో పడి వాడు వచ్చేయమన్నాడు, వీడి తినమన్నాడు, వీడి ఇచ్చేయమన్నాడు కాకుండా అట్లీస్ట్ యూ షుడ్ నో వాట్ ఈస్ వాట్. దానికి నీకు అట్లీస్ట్ 6 years to 1 year టైం పడుతుంది. యూ గెట్ ట్రైన్డ్ అండర్ సమ్మన్, ఐదర్ డాక్టర్ ఫిటెక్స్ ఆర్ సమ్మన్ ప్రొఫెషనల్. యూ గో టు దెమ్, యూ అడాప్ట్ దట్ హెల్తీ ప్రాక్టీసెస్. అంటే నువ్వు ఒకసారి అలవాటు చేసుకున్నాక నీ లైఫ్ స్టైల్ కి, ఇప్పుడు నన్ను రోజు పోయి బర్గర్ పిజ్జా ఏమని నేను తినలేను. ఎందుకంటే మై బాడీ నో వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ గుడ్. ఇలాంటి నీకు ఒక ప్రాక్టీస్ నీ లైఫ్ స్టైల్లో వచ్చాక యూ కెన్ స్టాప్ ట్రైనింగ్ అండర్ సమ్మన్ బికాస్ యూ నో వాట్ టు ఈట్, యూ నో వాట్ టు వర్క్అవుట్. ఇలాంటి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ అనేది పబ్లిక్ లో కానీ అవేర్నెస్ తీసుకురావడం కోసం డాక్టర్ ఫిటెక్స్ అనేది స్టార్ట్ చేసాం. వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ టు స్టే అండర్ అస్ హోల్ ఇయర్స్. వీ వాంట్ టు ట్రైన్ యూ, వీ వాంట్ టు ట్రైన్ దట్ లైఫ్ స్టైల్, గైడ్ యూ, ట్రైన్ దట్ లైఫ్ స్టైల్ టు యూ. వాట్ టు ఈట్, హౌ టు ఈట్, వాట్ ఆర్ గుడ్ థింగ్స్, వాట్ ఆర్ బ్యాడ్ థింగ్స్. తాగడము, స్మోకింగ్ అవంతా ఎవ్రీవన్ నోస్ వాట్ ఈస్ వాట్. వీ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దాట్ బికాస్ ఎవ్రీవన్ నోస్. తాగే ప్రతి ఒక్కరికి తెలియదు, తాగడం తెలుసు. సో ఇలాంటి లైఫ్ స్టైల్ ఒకటి నీకు ఒక 6 months 1 year నువ్వు హ్యాబిచుయేట్ చేసుకుంటే యూ కాంట్ గో అవుట్ ఆఫ్ ఇట్. వన్స్ యూ సీ యువర్ సెల్ఫ్ ఫిట్ ఇన్ మిర్రర్, నీకు మళ్ళీ పొట్ట వచ్చేస్తుంటే నువ్వే కంట్రోల్ చేసేసుకుంటావు. అరే ఇది తింటే దీనివల్ల వచ్చేస్తుంది, నువ్వు కట్ చేసుకుంటావు. సో ఇలాంటి ప్రాక్టీస్ కోసం యూ షుడ్ ట్రైన్ అండర్ సమ్మన్ ప్రొఫెషనల్ గా. అది ఫిటెక్స్ అయితే నీకేంటి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో చెప్పండి. డాక్టర్స్ కానీ, కన్సల్టేషన్స్ కానీ. ఒకసారి నువ్వు కరెక్ట్ గా తినడం ప్రాక్టీస్ చేసావంటే హెయిర్ లాస్, హౌ యూ లుక్, ఫిజికల్ గానీ అపియరెన్స్, మెంటల్ గానీ కాన్ఫిడెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ హై. యా, దట్స్ వాట్ ఐ సజెస్ట్. యూ షుడ్ గెట్ ట్రైన్ అండర్ సమ్ ప్రొఫెషనల్. దట్స్ వాట్ ఐ సజెస్ట్. ఎండ్ ఆఫ్ ద డే ట్రైనింగ్ అనేది ఒక ప్రాపర్ గైడెన్స్ తో వెళ్ళాలి. యా, 100%. నాట్ జస్ట్ బై ఇన్స్టాగ్రామ్. యా. సార్ రమన్, సో ఏంటి ఫిటెక్స్ ఫ్యూచర్ ప్లాన్స్? హౌ డు యు సీ యువర్ సెల్ఫ్? We basically like we don't want the people మా దగ్గరికి lifelong training అని అలాగా. We just want to give knowledge to them so that they know and they brief period అంతే. అండ్ దాంతో పాటు we want to, చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. 100 పేషెంట్స్ లో 30 diseases which can be lifestyle modifiable diseases. అవును. సో అవి తగ్గడానికి we came up with Dr. Fitex అలా. సెషన్ ఇప్పుడు చిన్న ర్యాపిడ్ ఫైర్. యా, జస్ట్ Yeah. సో యూ హ్యావ్ టు చూస్ వన్ ఆఫ్ ఇట్. ఓకే. జిమ్ ఆర్ హోమ్ వర్కౌట్? జిమ్. ఓకే. మార్నింగ్ వర్కౌట్ ఆర్ ఈవినింగ్ వర్కౌట్? ఈవినింగ్ వర్కౌట్. వై? అంటే జనరల్గా మార్నింగ్ మనం ఫాస్టింగ్ మోడ్లో ఉంటాం కాబట్టి ఆ వెయిట్ లిఫ్టింగ్కి ఐ థింక్ దట్ గ్లూకోజ్ హోల్డ్ షుడ్ బి మ్యాండేటరీ ఫర్ వాట్ ఐ లిఫ్ట్. సో ఆల్రెడీ ఫాస్టింగ్ స్టేట్లో ఉంటాం కాబట్టి నైట్ నుంచి ఆ ప్రాపర్ మీల్, ఆ ప్రాపర్ గ్లూకోజ్, ఆ ఎనర్జీ మార్నింగ్ హోల్డ్ చేయలేము అకార్డింగ్ టు మీ. బికాస్ ఐ వర్క్, I go to hospital, I come back. After eating certain amount of protein and carbs, we have that energy to work out in the evening. That's what I feel. For evening work. Yeah. Cardio, strength training. Strength training. Cheat meal or clean meal? Clean and cheat because mostly we eat nowadays. Manam habituate అయిపోయినా. అంటే we know our body know what is clean and what is ఇది కాబట్టి I believe in eat everything, burn everything. Once in a while cheat meal. Yeah. I often eat ice creams or something. We can have a control on that. అంటే బర్న్ చేయగలరు. Yeah, obviously. Yeah, obviously. Trainer or self guided? If you have zero knowledge, 100% you should train under someone. Right. Yeah. Favorite pre-workout snack? Pre-workout snack like banana and coffee. Whether you choose 15 minutes daily workout or 1 hour each? 15 minutes workout, I don't believe in that. First, at least you go, you sit there, it takes at least 5 to 10 minutes. So 15 minutes doesn't work out. At least then 45 minutes to 1 hour on yourself to make yourself look in a right way matters. At least 45 to 1. Yeah. Right.
ఓకే, వెయిట్ గెయిన్ గురించి అడుగుతాను. బెస్ట్ టైం టు టేక్ ప్రోటీన్, వాట్ యూ ఫీల్? Anytime after the gym, anytime you can take the protein. సో మార్నింగ్ తీసుకోవచ్చు, బిఫోర్ జిమ్. Yeah, you can take before gym, like 40 minutes before gym or after the gym, you can take ఓకే, రైట్. రైస్ ఆర్ ఓట్స్? rice, రైస్. ఓకే. ఫేవరెట్ హై ప్రోటీన్ ఫుడ్? eggs and chicken. ఓకే. జిమ్ ఎవ్రీ డే ఆర్ ఆల్టర్నేట్ డేస్? It's not every day or alternate day. It's better that you do gym 3 to 4 days in a week. If you're doing for 2 days, you can take 1 day off. For some people, like they want to spend some time with the family at the weekends, so you can do 4 days in the week and you can spend time with your family. ఓకే. ఈ స్లీప్ ఇంపార్టెంట్? That is the most important thing. Doing gym is just a small part of it, and diet and sleep, which are most important. Your muscle grows when you sleep properly. In a single stretch, you have to sleep for 7 to 8 hours. Everyone will say that 5 hours I can be normal. It's a bad thing. They don't understand. In the long run, they will understand that. Yeah. So 7 to 8 hours, single stretch. సౌండ్ స్లీప్. Yeah. ఓకే. ఈ స్పాట్ ఫ్యాట్ రిడక్షన్ పాసిబుల్? అంటే ఈ స్పెసిఫిక్ సైట్ లోనే నేను తగ్గాలి, నాకు ఇదే పోవాలి? It's nothing like that. Like females have different kinds of different fat deposition. fat deposition. They have gynec pelvis for the females, whereas in the males it's different. It's more of Abdomen, for the males. So overall, hands and So it's like overall. ఈ స్పాట్ రిడక్షన్ వచ్చేసరికి వి ఆఫ్ అండ్ ఎన్కౌంటర్ ఎవ్రీ వన్ ఆస్కింగ్, నాకు ఇక్కడ ఫ్యాట్ తగ్గాలి, ఇక్కడ తగ్గాలి, ఇక్కడ మజిల్ రావాలి. Specific. నువ్వు వాళ్ళని ఎంత ఎడ్యుకేట్ చేయాలని చూసినా అల్టిమేట్లీ దే టెన్ టు వర్కౌట్. ఇప్పుడు సైడ్ ఫ్యాట్ తగ్గాలంటే దే డూ ది స్ట్రెచెస్ అండ్ ఆల్, ఉంటాయి కదా. సోనా బెల్ట్స్ అండ్ ఆల్. నువ్వు ఎంత ఎడ్యుకేట్ చేయాలని చూసినా వాట్ ది ఫీల్ ఈస్, నువ్వు ఈ వర్కౌట్ ఇప్పుడు యాప్స్ చేస్తేనే ఫ్లాట్ బెల్లీ వస్తుంది అన్న మైండ్ సెట్ లో ఉంటారు. ద ఓవరాల్ బాడీ వర్కౌట్ ఈస్ వాట్ వర్క్స్. Overall expenditure of the calories. హౌ మెనీ క్యాలరీస్ Calories, నీ బాడీకి నువ్వు సైడ్ చేస్తున్నావా, ఇది చేస్తున్నావు, అది ఓవరాల్ గా నువ్వు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసినావు అనేది మ్యాటర్ అవుతుంది. సో ఆ స్పాట్ రిడక్షన్ అనేది ఎన్నిసార్లు చెప్పినా, ఎంత మందికి చెప్పినా, దట్ ఇస్ ఎ రిపీటెడ్ క్వశ్చన్. ఈ PCOS గురించి ఉన్న ఫీమేల్స్ కి వాట్ అడ్వైస్ యు విల్ గివ్? పీసీఓడి చెప్పాను కదా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మాత్రమే. సో లైఫ్ స్టైలే, ఈట్ రైట్ ఫుడ్, హ్యాపీగా పడుకో, 1 hour ఆడుకో, వీలైనంత వరకు స్ట్రెస్ తగ్గించు. దట్స్ ఆల్. సిజేరియన్ ఆర్ నార్మల్ డెలివరీ? అది రెండు అంత బాగుంటే ఆల్వేస్ నార్మల్ డెలివరీ. ఎనీ కాంప్లికేషన్స్ ఉంటే తప్పదు. Is there a common belief in gynecology you think needs to change? కామన్ బిలీఫా? జనరల్ గా గైనకాలజీలో అలాంటి మిత్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఇట్స్ ఆల్ ప్రూవెన్. జనాల్లో ఉంటది గైనకాలజిస్ట్ల గురించి ఏంటి అంటే వీళ్ళు యునో సెక్షన్స్ ఎక్కువ చేసేస్తారు, వాంటెడ్లీ నార్మల్ చేయలేక నార్మల్ చేస్తామని చెప్పి చేసేస్తారు. ఐ వోంట్ సపోర్ట్ ఇట్. మేబీ కొన్ని ఏరియాస్ లో అవుతుండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గైనకాలజిస్ట్ అందరూ ఫిట్ గా ఉండమనే చెప్తారు, నార్మల్ గా ఎంకరేజ్ చేస్తారు. Many females say that they have hair loss and low hemoglobin. For those people, what do you suggest? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హెయిర్ అనేది మన బాడీలో, అంటే మన బాడీ ఉన్నప్పుడు అన్ని ఆర్గన్స్ కన్నా హెయిర్ ని లీస్ట్ గా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అన్ని డెఫిషియన్సీస్ ఉంటే ఫస్ట్ లీస్ట్ ఇంపార్టెంట్ ఉన్నదే పోతుంది కదా. సో ఫస్ట్ హెయిర్ పోతుంది, తర్వాత మెల్లగా ఇట్ స్టార్ట్స్ ఎఫెక్టింగ్ యువర్ ఇంటర్నల్ ఆర్గన్స్ టు. దానికి కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా అంతే, మంచిగా తిను, మంచిగా పడుకో, ఎక్సర్సైజ్ చేయి, అంతే. ఓకే, 4-5 questions from me. జిమ్ వర్కౌట్ ఆర్ హోమ్ వర్కౌట్? అంటే వాట్ యూ పర్సనలీ ఐ ఫీల్ జిమ్ వర్కౌట్. ఓకే, అండ్ కమింగ్ టు దిస్ మార్నింగ్ వర్కౌట్ ఆర్ ఈవినింగ్ వర్కౌట్, వాట్ యూ ఫాలో? I always feel morning workout is better. Acha. Okay. And one myth you want to break through this podcast for women? ప్రెగ్నెన్సీ వల్ల, పోస్ట్ పార్టం వల్ల వెయిట్ గెయిన్ అవ్వరు. Yeah. మీరు వెయిట్ గెయిన్ అయ్యేది హార్మోనల్ గా. ప్రెగ్నెన్సీ టైంలో ఎలాగైతే హార్మోన్స్ పెరుగుతాయో, మీ బాడీలో చేంజెస్ వస్తుందో దానికి తగ్గట్టే వెయిట్ గెయిన్ అవుతారు. మళ్ళీ డెలివరీ అయ్యాక విత్ ఇన్ 2 months యూ విల్ స్టార్ట్ లూజింగ్ ఎవ్రీథింగ్. మీరు తినే ఫుడ్, మీ ఎక్సర్సైజ్, మీరు పోస్ట్ పార్టం అంటే డెలివరీ అయ్యాక ఏం తింటారు అన్న దాని మీదే మీ వెయిట్ గెయిన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ దిస్ ఇన్ఫెర్టిలిటీ ఉన్న పీపుల్ కి బెటర్ రీప్రొడక్టివ్ హెల్త్ కోసం
మీరు ఇచ్చే హ్యాక్ లాంటిది? యాక్చువల్గా గుడ్ ఫుడ్ లో యాక్చువల్గా సెమెన్ కానీ ఓవరీ అదే ఓఎం క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే సీడ్స్ చాలా ఇంపార్టెంట్. వాట్ కైండ్ ఆఫ్ సీడ్స్? ఎనీ కైండ్ ఆఫ్ సీడ్స్ లైక్ పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్. ఎందుకంటే చాలా ఎసెన్షియల్ ఆయిల్స్, బికాస్ యాజ్ ఐ సెడ్ హార్మోన్స్ అన్ని దే ఆర్ ఫ్రమ్ ఫ్యాట్స్. సో గుడ్ ఆయిల్స్, గుడ్ ఫ్యాట్స్, ఎస్పెషల్గా ఈ మార్కెట్లో అవైలబుల్ ఆయిల్స్ కాకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అలా యూస్ చేస్తే ఐ ఫీల్ దట్ ఇంప్రూవ్స్ అ లాట్ అదర్ దాన్ హెల్త్, అదర్ దాన్ ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్. అంటే ఈ ఓవరాల్ పాడ్కాస్ట్ లో మనం చాలా మాట్లాడాము వేరియస్ ఫ్యాక్టర్స్ ఫర్ ఉమెన్, ఓవరాల్ హెల్త్, చైల్డ్. అండ్ ఇఫ్ లిజనర్స్ రిమెంబర్ వన్ థింగ్ ఫ్రమ్ టుడేస్ ఎపిసోడ్, వాట్ ఇట్ షుడ్ బి, అంటే వాట్ టేక్ ఓవర్ మెసేజ్ ఫ్రమ్ దిస్ ఎపిసోడ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? చూస్ వైజ్లీ. ఎస్పెషల్గా ఫుడ్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ప్రాపర్గా చూస్ చేయండి. మీరు బాడీలో చెత్త పంపించి మీరు 1 hour వర్కౌట్ చేసినా ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్. తినేటప్పుడే బాడీలోకి ఎంటర్ అయ్యేటప్పుడే హెల్దీగా తింటే మీకు నిజంగా 2 hours టైం లేకపోయినా 40 minutes చేసినా సరిపోతుంది. బట్ ఐ థింక్ చూసింగ్ వైజ్ డెసిషన్స్, చూసింగ్ రైట్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో గైస్, మిమ్మల్ని మరి ఎలా అప్రోచ్ అవ్వాలి? డాక్టర్ ఫిట్ ఎక్స్ట్రా అప్రోచ్ అవ్వాలంటే We have Instagram page and we have ఓకే, you can message us directly. DM చేయొచ్చు. DM చేయండి. Okay. Any health related queries, we are here to help you out. షూర్, Thank you. రైట్. సో ఏంటి సెషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పాడ్కాస్ట్ ఏంటి? హౌ యూ ఫీలింగ్? చాలా అనుకున్న దానికంటే ఎక్కువ కంటెంటే, అంటే నాలెడ్జ్ కానీ, డౌట్స్ కానీ, క్వెరీస్ కానీ డిస్కస్ చేసి ఐ థింక్ దిస్ ఇస్ మచ్ మోర్ హెల్ప్ఫుల్ టు బిగినర్స్ కానీ, ఉమెన్ కానీ, ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్న వాళ్ళు ఏం ల్యాక్ అవుతున్నారు కానీ, ఇలాంటి సపోర్ట్ కానీ. True. సో ఐ హోప్ విల్ మేక్ సమ్ Give మోర్. some knowledge to Some them. change. Some change might come from this. అంటే 100లో ఒక 10 మంది చేంజ్ అయినా మన వల్లే. చాలా ఎక్కువ. మోర్ దెన్ సో వీ విల్ బి మచ్ మోర్ హెల్ప్ఫుల్. ఆ 5 members కైనా ఆ లైఫ్ స్టైల్ కానీ, హెల్త్ కానీ చేంజ్ అవుతుందంటే వీఆర్ మోర్ ప్లెస్డ్. హాస్పిటల్ సైడ్ నుంచి మనం ఎలాగో సర్వీస్ చేస్తూనే ఉంటాం. ఆఫ్ ద ఇది కూడా మన సైడ్ నుంచి మనం చేయగలిగిన సపోర్ట్ ఇస్ డాక్టర్ ఫిటెక్స్ ఫ్రమ్ అవర్ సైడ్. నా ఫీలింగ్ కూడా అదే. ఎందుకంటే ప్రొఫెషనల్స్ చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. Yeah. ఎవరైతే దే నాట్ ప్రొఫెషనల్స్ ఆర్ ఎల్స్ హూ దే ఆర్ నాట్ ట్రైన్డ్ అసలు హెల్త్ అండ్ ఫిట్నెస్ లో, వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలైన ఎవరైతే మాట్లాడాలో వాళ్ళు మాట్లాడు. దే ఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఇట్. Yeah. సో ఐ ఫీల్ ఇంకా మనమనే కాదు, ఐ థింక్ డాక్టర్ షుడ్ కమ్ అవుట్, వచ్చి హెల్త్ గురించి, ఫిట్నెస్ గురించి మాట్లాడాలి. అండ్ రెండోది ఏంటంటే దీస్ డేస్ ఇట్స్ బికమ్ వెరీ కమర్షియలైజ్డ్. ఏదైతే డిపార్ట్మెంట్ కమర్షియల్ అవ్వకూడదో హెల్త్, అదే కమర్షియల్ అయింది. అండ్ ఐ ఫీల్ అది బాగా తగ్గాలి, జనాల్లో అవేర్నెస్ రావాలి. ఆర్గానిక్ కంటే ఎక్కువ పెట్టి ఆర్గానిక్ స్టోర్స్ లో కొనుక్కున్నది కాదు అని రియలైజ్ అవ్వాలి. హెల్తీ చాయిసెస్ చేయాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ ఇబ్బంది ఉన్నా ఏ క్వాక్స్ దగ్గరకు వెళ్లకుండా ఐ థింక్ దే షుడ్ ఆల్వేస్ సీక్ మెడికల్ అడ్వైస్. వాట్ ఐ ఫీల్. అంటే హాస్పిటల్ సైడ్ నుంచి మనం పేషెంట్లని టెస్ట్ రాసినప్పుడు కానీ, వైల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దోస్ టెస్ట్, డబ్బులు ఖర్చు పెట్టడం, మెడిసిన్స్ కి ఖర్చు పెట్టడం, దానికన్నా ఇట్స్ better to spend money. పెట్టడం. మనం అటు సైడ్ నుంచి హెల్ప్ చేయకుండా, వాళ్ళ హాస్పిటల్ కి రాకుండానే ఇటు సైడ్ నుంచి హెల్ప్ చేయగలరు. Remote here. డిసీజ్ వచ్చాక కాకుండా. సో ఐ హోప్ ఎవ్రీ వన్ స్టార్ట్ వర్కింగ్ అవుట్ ఆర్ ఎనీ ఫిజికల్ Physical యాక్టివిటీ, activities. eating right with a proper support. Yeah. We are always there to help from Dr. Fitex. Thank you. Thank you guys. Thank you. Thank you.